నమస్తే, నేను మీ ఉపేందర్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు ఇంటర్వ్యూలో చాలా ప్రత్యేకమైన అవుట్పుట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్నేళ్లుగా మనం చేసిన ఇంటర్వ్యూ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు అందరు మీరు బయట చూస్తూనే ఉన్నారు, షాపింగ్ మాల్స్లో లేదంటే థియేటర్స్లో అక్కడ ఇక్కడ దసరా డబుల్ ధమాకా అని చెప్పి. అక్కడే కాదు, షాపింగ్ మాల్స్లోనే డబుల్ ధమాకా కాదు, సిగ్నేచర్ స్టూడియోలో కూడా డబుల్ ధమాకాతోటి మొదటిసారి మీ ముందుకు వస్తున్నాం. అన్ని వేదికల మీద మనం పాస్టర్లను చేసినాం, లేదంటే హిందూ ధర్మరక్షకులను చేసినాం, లేదంటే వివిధ వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని, శాస్త్రవేత్తల్ని, అనేక రకాల వ్యక్తుల్ని చేసినాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో ఇద్దరు పాస్టర్లని ఒక ఫ్రేమ్లోకి తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వారిని ముందుగా ఇన్వైట్ చేద్దాం. పాస్టర్ అజయ్ బాబు గారు, అట్ ద సేమ్ టైం అభినవ్ దర్శన్ పాస్టర్ గారు. ముందుగా వాళ్ళని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్కారం. అన్న చాలా సంతోషం అన్న, ఇద్దరికి అడగంగానే ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మీ విలువైన టైం ఇచ్చారు మాకు. ఇద్దరు ఎట్లున్నారే, అంత బాగున్నారా? బాగున్నాము అన్న. అజయ్ అన్న మాట్లాడతలేడు, కొంచెం నాకు ఫేవరిష్గా ఉందన్న, అందుకే బాగున్నానని అబద్ధం చెప్పలేకపోతున్నా అంతే. ఏ సందర్భాలన్నా అబద్ధం చెప్పరా మీరు? అవసరం లేదు కదా. నేను ఇందాక చెప్పినట్టు మా ప్రేక్షకులకు సిగ్నేచర్ ప్రేక్షకులకు అయితే దసరా డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. అంటే ఇద్దరిని ఒకే వేదిక మీద చూపించడం అయితే. సో ఎట్లా అనిపిస్తుంది మొదటిసారిగా? చాలా హ్యాపీగానే ఉంది, బాగుంది. ఇలా కలిసి ఇప్పుడు జూబ్లీ సెలక్షన్లో మేము కంటెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ అనౌన్స్ చేసిన తర్వాత ఇద్దరం కలిసి ఫ్రేమ్లో కనిపించడం హ్యాపీ. పాస్టర్ అజయ్ బాబు, పాస్టర్ అభినయ్ దర్శన్ ఇద్దరా లేదంటే ఇద్దరు ఒకటేనా? శరీరాలు రెండు, ఆలోచనలు ఒకటి. శరీరాలు రెండు, ఆలోచనలు ఒకటి. ఓకే. అంటే ఎందుకు అడిగినా ఈ క్వశ్చన్ అనేది మీకు అర్థం అయ్యే ఉండొచ్చు. సో ఎట్లా జూబ్లీహిల్స్ అని మీరు అన్నారు కాబట్టి ఎట్లా నడుస్తుంది జూబ్లీహిల్స్? ప్రచారం ఏమైనా స్టార్ట్ చేసిరా, లేదంటే ఎలాంటి ప్రణాళికతో ముందుకు పోతున్నారు? ఇంకా పబ్లిక్లోకి వెళ్ళలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పబ్లిక్లోకి వెళ్తాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. ఎట్లానా అభినయ్ దర్శన్ గారు జూబ్లీహిల్స్లో కంటెస్ట్ చేయాలనే ఆలోచన వారికి ఎట్లా వచ్చింది? ఎవరు కల్పించారు? వారి వెనకాల ఎవరున్నారంటే ఏం చెప్తారు? ఒకటి, దేవుడు ఉన్నాడు. రెండు, ఈ ఆలోచన అజయ్ బాబుకి వచ్చింది. అజయ్ బాబు ఆలోచనే నాకు చెప్పాడు, నువ్వు నిలబడు అభి, నేను సపోర్టింగ్గా నీకు బ్యాక్ సైడ్ నిలబడతాను, ఇద్దరం కలిసి చేద్దామని చెప్పి. సరే అన్న. ఎందుకు అజయ్నా మీరే నిలబడకపోయారు? అభినయ్ అన్నని ఎందుకు నిలబెట్టాల్సి వచ్చింది? ఇంతకుముందు నేను ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం నాకుందన్న. ఖమ్మం నుంచి ఎంపీ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. అంతకంటే ముందు ఖమ్మం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేశాను నేను. ఇప్పుడు కొంచెం ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. నాకు వాస్తవంగా మాట్లాడితే నాకు కొంత ఒంట్లో బాగుండట్లేదు, నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది నాకు. రెండవది, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, పిల్లలను వదిలిపెట్టి ఎక్కువగా బయట తిరగలిగిన పరిస్థితి లేదు. ఒక రీజన్స్ అయితే క్రైస్తవుల పట్ల, క్రైస్తవ సంఘం పట్ల నాకెంత ప్రేమ, నాకెంత ఇష్టం, నాకెంత అభిమానం ఉంటాయో, నాకంటే ఎక్కువ ఇష్టం, నాకంటే ఎక్కువ అభిమానం, నాకంటే ఎక్కువ ప్రేమ అభికి ఉంటాయి. అభి వాస్తవంగా మాట్లాడితే వయసులో నాకంటే చిన్నాడు. ఎన్నికల బరిలో నిలవబడాలి, ఎన్నికల బరిలో కాంటెస్ట్ చేయాలి అన్న ఆలోచన ఎప్పటి నుంచో కూడా మాకుంది. నేనేమనుకున్నాను అంటే, సంఘానికి సంబంధించినటువంటి బాధ్యతలు, క్రైస్తవ సంఘానికి వస్తున్నటువంటి సమస్యలు, ఇబ్బందులు ఇద్దరికీ తెలుసు. వాయిస్ వినిపించాల్సి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడినా నేను మాట్లాడినా పెద్ద తేడా ఏమి ఉండదు, మెసేజ్ ఒకటే వెళుతుంది. కాబట్టి నువ్వు పోటీ చెయ్యి, నేను ప్రచారానికి వస్తాను, కలిసి ప్రచారం చేద్దాం. ఇక్కడ 100%గా మేము గెలవం, మేము ఓడిపోతాం అన్న విషయం అందరికీ తెలుసు. ఒకసారి మళ్ళీ చెప్పండి ఈ మాట. మేము 100% ఓడిపోతాం అన్న విషయం అందరికీ తెలుసు. కానీ మేము పోటీ చేయడం వెనుక ఒక బలమైనటువంటి కారణం ఉంది. ఏంటది? ఉత్తర భారతదేశంలో సుమారు 12 రాష్ట్రాల్లో మత మార్పిడికి వ్యతిరేకంగా బిల్లులు తీసుకొని వచ్చాయి భారతీయ జనతా పార్టీలు. ఈ బిల్లులు ఎంత ఎక్స్టెండ్ వరకు వీటికి కొమ్ములు ఇచ్చారు అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తుంటే అతనికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు మరణ శిక్ష విధించే వరకు వెళ్ళాయి. రాజస్థాన్ రాష్ట్రం కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, యూపీ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు. చర్చెస్లో పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ చర్చ్కి వచ్చే ఆడపిల్లలకైనా అబ్బాయిలకైనా పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు పాస్టర్సే పెళ్లిళ్ళు చేస్తారు. అది మ్యారేజ్ లైసెన్స్ ఉంటుంది వాళ్ళకి. ఆ మ్యారేజ్ లైసెన్స్ని పూర్తిగా రద్దు చేశారు. ఎవరైనా నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటాను, నాకు బాప్టిజమే ఉండి అని అడిగితే మేము నిరభ్యంతరంగా ఇస్తాం. కానీ ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఎంఆర్ఓ గారికి 2 నెలల ముందే అప్లికేషన్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా
హైదరాబాద్లో లేకపోతే విజయవాడలో ఉన్నట్లుగా పరిస్థితులు ఉత్తర భారతదేశంలో లేవు. బయట లేవు. అవును. గ్యాంగ్స్టర్స్ మీద మీ అందరికీ బాగా తెలుసు. మనం గ్యాంగ్స్టర్ అనగానే ఇక్కడ నయీం గారు జ్ఞాపకం వస్తారు మనకి. ఆయన ఎలా చంపేశారు కూడా మనకు తెలుసు. ముంబై అనగానే దావూద్ ఇబ్రహీం గారు జ్ఞాపకం వస్తారు. ఇలాంటి వ్యక్తుల మీద ఏ చట్టాలను పెట్టారో బైబిల్ తీసుకుని దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి వ్యక్తుల మీద అలాంటి చట్టాలను అప్లై చేస్తున్నారు. మీరు నమ్మండి అన్న, సుమారు 10 నుంచి 15,000 మంది పాస్టర్స్ జైళ్లలో మగ్గిపోతున్నారు ఈ 12 రాష్ట్రాల్లో. మణిపూర్ రాష్ట్రం కావచ్చు, నన్ను చెప్పనివ్వండి. ఇక్కడ నేను పోటీ చేయడం అనుకున్నటువంటి కారణం ఎంత జరుగుతుంటే కూడా నోరు తెరిచి గర్జించాల్సినటువంటి వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరు మాట్లాడాలి? క్రైస్తవులు మాట్లాడాలి, క్రైస్తవ నాయకులు మాట్లాడాలి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కదన్నా. ఈ దేశానికి మత స్వేచ్ఛ హక్కు ఉంది కదా. సుప్రీంకోర్టు 18 సంవత్సరాల వయసు నిండిన ఎవరైనా వాళ్ళకి నచ్చిన మతాన్ని నమ్ముకోవచ్చు అని చెప్పింది కదా. వాక్ స్వాతంత్రపు హక్కుతో పాటు భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు ఇచ్చింది కదా. ఆర్టికల్ 21 జోలికి ఎవరైనా వస్తే 25 వచ్చి రక్షగా నిలబడుతుంది కదా. ఎలాంటి పరిస్థితుల్లో ఉత్తర భారతదేశంలో సుమారు 12 రాష్ట్రాల్లో ఇంట్లో ఎవరైనా బైబిల్ చదువుతుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు. అంటే రెడ్ హ్యాండెడ్ అంటే బాంబులు తయారు చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం, వ్యభిచారం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం, పలానా మంత్రిని చంపడానికి వీళ్ళు కుట్ర పన్నుతుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం, వీళ్ళు బోర్డర్ దాస్ దేశంలోకి వస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం అన్నట్లుగా అట్లా అంత దారుణంగా. వాళ్ళు చేసినటువంటి మేజర్ తప్పేంటంటే వాళ్ళు అక్కడ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విద్యావంతుల్ని ఎమ్మెల్యేలుగా ఎన్నుకొని అసెంబ్లీలకు పంపలా. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మేధావంతుల్ని కావచ్చు, విద్యావంతులు కావచ్చు ఎంపీలుగా ఎన్నుకొని పార్లమెంట్కి పంపలా. వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదైనా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు చూసుకుంటాడు, మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, అంతా ఆయనే చూసుకుంటాడు అని చెప్పి మనిషి జీవితాన్ని ప్రతి క్షణం ప్రభావితం చేసే రాజకీయాన్ని నెగ్లెక్ట్ చేశారు. అది ఇప్పుడు ఎంత వరకు వచ్చింది అని అంటే ఒక మణిపూర్ని చూసాం, ఒక ఉత్తరాఖండ్ని చూసాం, ఒక రాజస్థాన్ని చూసాం, ఒక ఛత్తీస్గఢ్ని చూసాం, ఒక యూపీని చూసాం. అంటే ఈ సమస్యలన్నీ కేవలం మీరు ఒక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తే అయిపోతుందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము ఏం చెప్తామంటే దేశంలో ఏం జరుగుతుందో మీడియా ముఖంగా ప్రపంచం మొత్తానికి చెప్తాం. అవకాశం ఉంది కదా జూబ్లీహిల్స్లో. మీకు సింపుల్గా ఒక విషయం చెప్తాను. భారతదేశ సైన్యంలో పనిచేసే ఒక సైనికుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశిస్తూ నరేంద్ర మోడీ గారి కోసం ఒక వీడియో విడుదల చేశాడు. ఆ టైంలో మణిపూర్లో గొడవలు జరుగుతున్నప్పుడు అతను ఏమన్నాడంటే, నా దేశాన్ని కాపాడుకోవడం కోసం పాకిస్తాన్తో అయినా యుద్ధం చేయగలిగాను, కానీ నా భార్యని నగ్నంగా నడిపించకుండా మాత్రం కాపాడుకోలేకపోయాను అన్నాడు. ఆ ఒక్క వీడియో ఏమవుతుంది కానీ ప్రపంచం ఆలోచించింది. ఆ తర్వాత మణిపూర్కి సంబంధించిన ఒక రెజ్లర్ ఒలింపిక్లో భారతదేశానికి ఒక బంగారు పథకాన్ని తీసుకొచ్చాడు. ఆ వ్యక్తిని కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మొత్తం వరల్డ్ వైజ్ ఉన్న మీడియా మీరేం కోరుకుంటున్నారు అని అడిగితే, అయ్యా మాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం లేదు, మా పిల్లలు చనిపోతున్నారు, దయచేసి ఒక్కసారి మా రాష్ట్రానికి రండి ప్రధానమంత్రి గారు అని ఏడ్చాడు ఆయన. జస్ట్ ఒక్క వీడియో, కానీ కొన్ని కోట్ల గుండెల్లో కదిలించింది అది. నేనేమంటాను అంటే ఇన్సిడెంట్ ఏదైనా కావచ్చు, దాన్ని అవకాశంగా మలుచుకోవాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరుగుతున్నాయి. క్రైస్తవులు ఎవరు పోటీ చేయకూడదని రూల్ ఏమన్నా ఉందా? లేదు. పోనీ చట్టబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీ ఉంది. ఈ నలుగురు ఎవరైనా ఒక్క క్రిస్టియన్కి సీట్ ఇస్తారేమో అడగండి. ఒక్క క్రిస్టియన్కి. హిందువులు మాత్రమే కాదు కదా, ముస్లిమ్స్ కూడా ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు కదా. ఒక్క క్రిస్టియన్కి ఓటిస్తారేమో అడగండి. మేము ఎందుకు పోటీ చేయకూడదు? 100 చర్చిలు ఉన్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. 50,000 మంది క్రైస్తవులు ఉన్నారు. ఓటర్ల లిస్టులో నమోదు చేయబడిన 50,000 మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు? జూబ్లీహిల్స్లో దేశంలో ఏం జరుగుతుందో జూబ్లీహిల్స్ వేదికగా ఎందుకని మాట్లాడకూడదు? ఇంత గొప్ప అవకాశాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, అరే ఒకవైపు మేము గెలవని మీరే చెప్తున్నారు, మళ్ళీ 50 చర్చిలు ఉన్నాయి, లేదంటే 50,000 ఓట్ల పరంగా మేము గెలవం. ఎందుకంటే ఇక్కడ 3,85,000 ఓట్లు ఉన్నాయి. 3,85,000 ఓట్లలో క్రైస్తవులకే 50,000 ఓట్లుంటే ముస్లిమ్స్ కింద ఉండాలి. ఇది హైదరాబాద్. ముస్లిమ్స్ కింద ఉంటే హిందువుల కింద ఉండాలి. మతపరంగా వెళ్ళి ఓటు అడిగినప్పుడు తప్పనిసరిగా ఆ డిఫరెన్స్ అనేది అక్కడ కనబడుతుంది. మేమేం చెప్పాలనుకుంటున్నాం అంటే కనీసం ఆ ఉన్న 50,000 మందిని అక్కడ జరుగుతున్నటువంటి ఈ రాజకీయ రణరంగాన్ని ఉద్దేశించి సౌత్ ఇండియా మొత్తాన్ని మేల్కొల్పొచ్చు కదా. సౌత్ ఇండియా మొత్తాన్ని, నార్త్ ఇండియాలో ఏం జరుగుతుందో సౌత్ ఇండియాలో చెప్పొచ్చు కదా అన్న ఉద్దేశంతో మేము ఎన్నికల బరిలో నిలబడుతున్నాం. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నేనే నిలబడాలనే కాన్సెప్ట్ తోటి కాకుండా నా స్థానంలో అభినయ్ గారు ఉంటేనే బాగుంటుందని వారికి ఎందుకు అనిపించింది? అభినయ్ అన్న అంటే మీలో వారికి ఏం ప్రత్యేకత కనిపించింది? ఆ నమ్మకాన్ని మీరు ఎంత దూరం తీసుకోవాలి? అంటే మా ఇద్దరికి ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం ఉంది. క్రైస్తవుల తరపున నిలబడాలి, క్రైస్తవులను ప్రొటెక్ట్ చేసుకోవాలన్న ఆలోచన మాది.
ఇప్పుడు అజయ్ చెప్పినట్లుగా మత ప్రచారానికి మత నిరోధక బిల్లుని వాళ్ళు అమలు చేస్తూ మత ప్రచారం చేయకూడదు, బైబిల్ పట్టుకొని తిరగకూడదు, స్వార్థ ప్రకటించకూడదు, అదేదో నేరమైనట్టుగా తీవ్రవాదులని ఉగ్రవాదులను లాగా ట్రీట్ చేయటం. అలాంటి చట్టాలు హైదరాబాద్లో తెలంగాణలో లేవు కదా, రాబోతాయి, రాకూడదు. ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే అలాంటి చట్టాలు వచ్చాయో అవి కూడా రద్దు చేయాలి. మన ఆంధ్ర తెలంగాణలో ఎట్లా ఇప్పుడు మీరు జూబ్లీస్లో గెలిస్తే పక్క రాష్ట్రాలు ఆ చట్టాలు రద్దు అయిపోతాయా? ఎట్లా గెలిస్తే రద్దు అవుతాయి. తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ పార్టిసిపేట్ చేసిన వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మీకు భావజాలం ఉండేది అనుకోండి, అందరికీ ఉండే. కేసీఆర్ గారు అవసరం వచ్చిన ప్రతిసారి రిజైన్ చేసి ఎన్నికల బరిలో నిలబడేవాళ్ళు. ఎందుకు? ఆరిపోతున్నటువంటి ఆ ఉద్వేగాన్ని ప్రజల్లో రగిల్చడం కోసం, ఐక్యత తీసుకురావడం కోసం. అలా ఎందుకు అనుకోకూడదు మీరు? అలా ఎందుకు అనుకోకూడదు? ఇప్పుడు నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అభినయ్ దర్శన్ ఒక క్రిస్టియన్, ఒక విద్యావంతుడు, ఒక యువకుడు. బాగా పొగుడుతున్నారు అభినయ్ గారిని. పొగడ్తలకు అర్హత ఉన్న వ్యక్తిని పొగడొచ్చు, మూర్ఖుణ్ణి మాత్రం పొగడకూడదు. కాబట్టి పొగుడుతున్నాను. సిటిజన్స్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనే ఒక సంస్థ దాదాపు ఒక 4-5 రోజుల క్రితం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దారి చేసింది, పిటిషన్ వేసింది. మీకు తెలుసు ఆ విషయం, బహుశా మీరు వినకపోతే నేను చెప్తాను. అదేంటంటే, భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఉండే 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో అనేక మంది మీద దాడి జరుగుతుంది, జైలుకు పంపిస్తున్నారు, వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. ఇది మత స్వేచ్ఛకు వ్యతిరేకం, భావ ప్రకటనకు వ్యతిరేకం, కాబట్టి దీన్ని రద్దు చేయండి అని అడిగారు. అడిగినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఈ చిన్న పిటిషన్తో ఏమవుతుంది అనుకోలే గవాయ్ గారు. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఏమన్నారంటే, 12 రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉన్నప్పుడు, మేమిచ్చిన గత తీర్పులు ఉన్నప్పుడు ఏ ఉద్దేశంతో మీరు మత స్వేచ్ఛ హక్కుకు భంగం కలిగిస్తూ ఈ చట్టాలను తీసుకొచ్చారు? ఎలా మీరు ఒక వ్యక్తికి యావజ్జీవ శిక్ష వేస్తారు? ఎలా ఒక వ్యక్తికి మీరు మరణశిక్ష వేస్తారు? మాకు చెప్పండి అని చెప్పి ఆయన అడిగారు. అది ఇప్పుడు పెద్ద చర్చ. నేనేమంటున్నాను అంటే, ఒక చిన్న అక్షరం 1,00,000 మెదళ్ళ కదలిక అని అంటారు కదా. సౌత్ ఇండియాలోనికి రాబోతున్నటువంటి ప్రమాదాన్ని జూబ్లీ హిల్స్ నుంచి మేము మాట్లాడాలి అని అనుకుంటున్నాం. తప్పేం లేదుగా. అంటే ఒక నియోజకవర్గం అంటే మీరు చెప్పినట్టు క్రైస్తవ సమాజం వేరు, ఒక నియోజకవర్గం వేరు. ఇప్పుడు రేపు వచ్చే ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో సబ్బండ వర్గాలు ఉంటాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, లేదంటే క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, ఇతర మతస్థులు ఉంటారు. కానీ మీరు పొద్దున్న లేస్తే మాట్లాడితే క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నారు, లేదంటే పక్క రాష్ట్రంలో అట్లా జరిగింది, అమెండ్మెంట్ వచ్చింది, బిల్లు వచ్చింది అని చెప్తున్నారు. రేపు పొద్దున్న జూబ్లీహిల్స్కి పోవాలని అంటే మీరు ఎంతసేపు క్రైస్తవులనే కాదు కదా ఓట్లు అడిగేది, హిందువులను అడగాలి, ముస్లింలు అడగాలి, ఇతర మతస్థులను కూడా అడగాలి. ఎలా వాళ్ళకి దగ్గర అవుతారు మీరు అంటున్నారు? తన్నులు తింటున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాం, క్రైస్తవుల తరఫున మాట్లాడట్లా. ఇబ్బంది పడుతున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాం, అవమానించబడుతున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాం, గాయపరచబడుతున్న వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాం, ఉన్మాదంతో ఉన్నవాళ్ళు, ఉన్మాదంలో ఉన్నవాళ్ళు, దళిత హిందువులు ఇబ్బంది పడుతున్నారు, క్రైస్తవులు ఇబ్బంది పడుతున్నారు, ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఇబ్బంది పడనోడు ఎవడు మరి? హిందువులేనా? ఎవరు? ఎవడైతే మనువాదాన్ని భుజం మీద పెట్టుకొని మనిషి జీవితం మీద పెత్తనం చేయాలని చూస్తున్నాడో వాడు ఇబ్బంది పెడుతున్నాడు. ఎవరు వాళ్ళు అంటున్నా? స్పష్టంగా తెలిసిందే. అది నేను చెప్తేనే తెలుసుకునేంత అమాయకులు ఏమి లేరు అక్కడ. ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తాను అన్న, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అని మీరు అంటున్నారు. నేను ఇందాక తేజ ఇంటర్వ్యూలో నేను మాట్లాడినప్పుడు ఆయన నన్ను ఒక ప్రశ్న అడిగారు. అమెరికాలో ఒక సెనేటర్ లక్ష్మీదేవియో లేకపోతే ఆ తల్లి ఎవరో హిందువులు పూజించే దేవత గుడి ముందు సుమారు 90 అడుగుల ఒక విగ్రహాన్ని నిలబెట్టారు. నిలబెడితే ఇతను ఏమన్నాడంటే, భారతదేశానికి సంబంధించినటువంటి దొంగ దేవుళ్ళని ఈ దేశంలోనికి ఎందుకు రాణిస్తున్నారు, ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉంచడానికి వీల్లేదు అన్నాడు. అనగానే అమెరికా దేశంలో ఉండే హిందువులందరూ కూడా ఎలా మాట్లాడతారో, అన్నవి తింటున్నావా, గడ్డి తింటున్నావా, మీ పార్టీ వాళ్ళైనా వీడికి బుద్ధి చెప్పండి అని అమెరికా హిందూ సమాజం మొత్తం కూడా గద్దించింది. ఈ విషయంలో మీరేమంటారు అని నేను అడిగితే నేనేమన్నానంటే, ప్రతి మనిషికి మత స్వేచ్ఛ హక్కు ఉంది. హనుమంతుడి విగ్రహం కాదు, శ్రీరాముడి విగ్రహం పెట్టుకుంటారు, శ్రీకృష్ణ విగ్రహం పెట్టుకుంటారు, విష్ణు మహామూర్తి విగ్రహం పెట్టుకుంటారు, బ్రహ్మ విగ్రహం పెట్టుకుంటారు. నీకేం నొప్పి? నువ్వెవడు మాట్లాడడానికి? అది వాళ్ళ రైట్ కదా. నీ స్థలంలో పెట్టారా? పోనీ ఇక్కడ హిందూ దేవుళ్ళ దేవతల విగ్రహాలు పెట్టొద్దు అని చెప్పి ఏమైనా కొత్త చట్టాలు ఉన్నాయా? లేవు కదా. అది వైలేషన్ ఆఫ్ రైట్ కదా. కదా అలా హిందువులు ఏదైనా ఇబ్బంది పడితే, ఇక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళలో హిందువులు ఉంటే అందరికంటే ముందు మేమే ఉంటాం వాళ్ళ తరఫున మాట్లాడడానికి. నేను ఇక్కడ మతం గురించి మాట్లాడట్లా. భారతదేశంలో పుట్టి ఇక్కడ పెరిగి అవమానించబడి అంటరాని వాళ్ళుగా గుర్తించబడి ఊరవతలకి గెంటి వేయబడినటువంటి కొన్ని వెనకబడినటువంటి వర్గాలు క్రైస్తవ్యంలో ఉన్నాయి. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాలుగా, కులాన్ని బట్టి కావచ్చు, మతాన్ని బట్టి కావచ్చు, ప్రాంతాన్ని బట్టి కూడా. వాళ్ళకు ప్రొటెక్షన్ గా మేము అండగా నిలబడతాం, మేము మాట్లాడతాం అంటున్నాం. మీకు వస్తున్న ఇబ్బంది ఏంటి? కేవలం వాళ్ళ గొంతుగానే వాళ్ళకే కాదు, హిందువులకి ఏదైనా ప్రాబ్లం, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో
వాళ్ళ తరఫున మాట్లాడతాం. ఇప్పుడు క్రైస్తవుల వలన హిందువులు ఇబ్బంది పడుతున్నారు. క్రైస్తవులు హిందువుల గుళ్ళు మీద దాడి చేస్తున్నారు, భగవద్గీత మీద దాడి చేస్తున్నారు, లేకపోతే రామాయణం మీద దాడి చేస్తున్నారు, రాముడి విశ్వాసం మీద దాడి చేస్తున్నారు అనుకో, క్రైస్తవులు మేమేం చేస్తామంటే వినండి, అలా ఏమైనా జరిగితే మేము హిందువుల తరఫున మాట్లాడతాం. ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది కాబట్టి. క్రైస్తవుల తరఫు ఇక్కడ ఒక మతాన్ని పర్టికులర్ గా మాట్లాడుతున్నారా? నేనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే కాలం మారుతుంది, కాలం మారుతుంది, కాలంతో పాటుగా వయసు కూడా మారుతుంది, ఆలోచన విధానం కూడా మారుతుంది, పద్ధతులు కూడా మారుతాయి. కొన్ని విషయాలు ఒకప్పుడు తెలియకపోవచ్చు, మరి కొన్ని విషయాలు తర్వాత తెలియచ్చు. అప్పుడు మాట్లాడిందే ఇప్పుడు మాట్లాడు అని అంటే కుదరదు. ఒకప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్టం అనుకోండి, ఇప్పుడు నాకు కేసీఆర్ గారు అంటే ఇష్టం, నాకు కేటీఆర్ గారు అంటే ఇష్టం, నాకు హరీష్ రావు గారు అంటే ఇష్టం, నాకు కవితక్ అంటే ఇష్టం. మరి అప్పుడు అలా చెప్పావు, ఇప్పుడు ఇలా చెప్పావంటే నా ఇష్టం అండి. నన్ను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉండొచ్చు. మేమేం చెప్తున్నాం అంటే జూబ్లీ హిల్స్కి వెళ్ళి క్రైస్తవులు మాత్రమే మాకు ఓటేయండి, హిందువులు ముస్లింలు దళితులు మాకు ఓటేయొద్దని చెప్పడానికి మేము వెళ్ళట్లా. క్రైస్తవ్యం మీద, ముస్లిమ్స్ మీద, లేకపోతే దళిత హిందువుల మీద మీకు చిన్న విషయం చెప్తాను. నిన్న కృష్ణా జిల్లా నందిగాంలో జరిగిన విషయం మీరు వినే ఉంటారు. 2 రోజులు ఒక శవాన్ని సమాధి చేసే అవకాశం లేక ఇంటి దగ్గరే పెట్టుకొని కూర్చున్నారు. సంచార జాతులు వాళ్ళు, ఎస్టీలు. మనం చూస్తూ ఉంటాం ఊర్లో రోడ్ల పక్కన గుడారాలు, టెంట్లు వేసుకుని ఉంటారు కదా. వాళ్ళ మనిషి చనిపోయాడు. చనిపోతే ఆ నందిగామలో 7 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఆ శ్మశాన వాటికలో ఒక శ్మశాన వాటిక దగ్గరికి శవాన్ని పాతిపెట్టడానికి తీసుకెళ్లి గొయ్యి తవ్వారు. తవ్వగానే అది ఏ సామాజిక వర్గానికి చెందిన శ్మశాన వాటికో వాళ్ళు వచ్చి అడ్డు తిరిగారు. వీడిని ఇక్కడ పాతిపెట్టడానికి వెళ్ళలేదు. ఎందుకు అంటే వీడు కులం తక్కువడు. మిగిలిన 6 శ్మశాన వాటికల దగ్గర అదే పరిస్థితి ఎదురైంది. నువ్వు కులం తక్కువడివి, మా శ్మశాన వాటికల్లో వద్దు అని 7 శ్మశాన వాటికల జనం ఎదురు తిరిగారు. అయితే నన్ను ఒక విషయం చెప్పలేదు. ఈ టైంలో లాజిక్ కాదు బ్రదర్, మీకు మ్యాజిక్ కావాలా, లాజిక్ కావాలా? మీకు మ్యాజిక్ కావాలా? లాజిక్ లోనే సబ్జెక్ట్ ఉంటుంది. లాజిక్ లోనే చిన్న విషయం చెప్తున్నాను వినండి. రాజకీయం అంటే మతమే కాదు కదా. రాజకీయం అంటే ఎవరో అన్నారు బ్రదర్, నాకు పెద్ద దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మతం అంటే మట్టే, వాళ్ళు కూడా మనుషులేనా? వాళ్ళు కూడా మనుషులే కదా. మనుషుల గురించే మాట్లాడుతున్నాను నేను. 2 రోజులు శవాన్ని పాతిపెట్టకపోతే ఒక్క నిమిషం వినండి. అక్కడ క్రైస్తవులు వాళ్ళ సమాధుల దగ్గరికి రానివ్వలేదు, ముస్లింలు వాళ్ళ సమాధుల దగ్గరికి రానివ్వలే, హిందువులు వాళ్ళ సమాధుల దగ్గరికి రానికపోతే, జిల్లా ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ స్థాయి అధికారులు వచ్చి బతిలాండో ఒప్పుకోకపోతే, ఒక రైతు, అతను ఎవరో నాకు తెలియదు, నా పొలంలో, నా పంట పొలంలో పాతి పెట్టుకొని వచ్చాడు. నేనేమడిగానో తెలిసే వాళ్ళ, సరే మతాన్ని బట్టి వచ్చిన వివక్ష అయితే మతం గురించి మాట్లాడేవాళ్ళమే, కానీ వాళ్ళు సంచార జాతులు, రెక్కాడితే కానీ డొక్కాని వాళ్ళు, క్రైస్తవులకు బుద్ధి లేదా అని చెప్పి అడిగాను. అంటే ఇప్పుడు మరి క్రైస్తవులను ఎందుకు అడిగామని అడిగారే మీరు నన్ను? మనిషి ఫండమెంటల్ రైట్స్ దెబ్బతినే ప్రతి చోట మనం మాట్లాడచ్చు బ్రదర్. అదే మాట్లాడుతున్నాం జూబ్లీస్ లో. ఏ మతం వల్ల, ఏ మతమైనా మాట్లాడతాం, ఖచ్చితంగా మాట్లాడతాం బ్రదర్. ఇప్పుడు అదే మీరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? అదే చేస్తాం. అంతేనా? అంతే. ఓకే. అంటే మీరు చేసే ఈ చిన్న ప్రయత్నంలో క్రైస్తవ సమాజం మీతోని ఎంతవరకు వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో అవుతారు, మమ్మల్ని అర్థం చేసుకుంటారు. క్రైస్తవులే కాదు, సామాన్య ప్రజలు అందరూ కూడా, ఏ క్రిస్టియన్, ముస్లిం, హిందూ అని కాకుండా అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఒక ఫ్రెష్ ఎనర్జీ కోసం, ఒక ఫ్రెష్ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయ నాయకుల చేతుల్లో మోసపోయి విసిగిపోయి, ఇక మేము మోసపోవటం ఇష్టం లేదు, మాకు కొత్త వాళ్ళు కావాలి, సామాన్యుడు నాయకుడు అవ్వాలి, సామాన్యుడిని అసెంబ్లీకి పంపించుకోవాలని ప్రజలందరూ కూడా ఒక మార్పు కోసం, ఒక నూతన చైతన్యం కోసం ఎదురు చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరూ మేము అవకాశం కోసం అడుగుతాం. నేను పొద్దున్న లేస్తే బైబిల్ని బోధించే వాళ్ళు, పాస్టర్లుగా లేదంటే రకరకాల వ్యక్తులు, అజయ్ బాబు గారు లేదంటే అభినయ దర్శన్ చేసేది మంచి ప్రయత్నమే, వాళ్ళకి సపోర్ట్ ఇద్దామని చెప్పే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అట్లా ఒక ఉదాహరణకు ఒక 5-10 మంది పేర్లు చెప్తారా మీరు? పెద్ద వ్యక్తుల పేర్లు ఖచ్చితంగా ఉన్నారు. మేము ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మేము పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఖచ్చితంగా తెలియపరుస్తాం. ప్రజలైతే రాజకీయ నాయకుల చేతులు మోసపోయి అలసిపోయారు. కొత్త వాళ్ళకి, సామాన్యులకి, ప్రజల్లో నుంచి వచ్చిన వాడికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సామాన్యులు అంటే ఇయాల్టి వరకు ఆ నియోజకవర్గంలో మీరు ఎన్నడూ అడుగు పెట్టలేదు, అక్కడ ఎన్ని డివిజన్స్ ఉంటాయో తెలియదు, ఎన్ని ఓటర్లు ఉంటుందో తెలియదు, లేదంటే అక్కడ స్థానిక సమస్యలు ఏమున్నాయో తెలియదు. అలాంటి వ్యక్తులకు, మీలాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తారని మీరు ఎట్లా అనుకుంటారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నుంచి పోటీ చేశారు కదా. 2 చోట్ల నుంచి చేశారుగా. ఆయన పుట్నూరులో చేశారా ఏంటి? ఆయన పుట్టిన నియోజకవర్గంలో చేశారు. మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఎన్నికల్లో పోటీ చేశారు కదా. పిఠాపురం ఆయన సొంతూరా, ఆయన అత్తూరా?
అసలు నిన్నగాక మొన్న ఆయన డిప్యూటీ సీఎంగా గెలిచిన తర్వాత ఒక ఎస్సీ కాలనీ మాల కాలనీ మొత్తాన్ని కూడా వేలేస్తే ఒక శాసనసభ్యుడిగా కూడా కనీసం మాట్లాడాలి. అక్కడికి వచ్చి ఆయన ఎట్లా పోటీ చేశాడు? ఆయన ఎట్లా పోటీ నాకు తెలియక అడుగుతాను. నారా లోకేష్ గారు ఆరిజిన్ ఎక్కడ? ఆయన పుట్టి పెరిగింది అక్కడ హైదరాబాద్ లోనే కదా. మంగళగిరిలో ఏం తెలుసు ఆయనకి? మంగళగిరి నుంచి ఎట్లా పోటీ చేశాడు ఆయన? ప్రధానమంత్రులుగా పోటీ చేసేవాళ్ళు ఒక మహాతల్లి వచ్చి మన మెదక్లో పోటీ చేసింది కదా, గెలిపించుకోలేదా? అప్పుడు నరేంద్ర మోడీకి వారణాసికి ఏంటి సంబంధం? ఎక్కడ పుట్టాడు? ఎవరు అంటే వాళ్ళకేమన్నా 100 తల్లున్నాయా? మాకేమన్నా? వాళ్ళ ప్రొఫెషన్ అంతా పొద్దున్న లేస్తే రాజకీయాల్లో ఉంటారు. రాజకీయ ఎక్కడలేదు రాజకీయం. మీ ఛానల్లో రాజకీయం లేదా? మీ ఛానల్లో రాజకీయం లేదా? లేదు. ఛానల్స్ లో రాజకీయం లేదా? స్కూళ్లలో రాజకీయం లేదా? వ్యాపార సంస్థల్లో రాజకీయం లేదా? చర్చిల్లో రాజకీయం లేదా? గుడుల్లో రాజకీయం లేదా? ఉద్యోగాల్లో రాజకీయం లేదా? రాజకీయం లేదు అక్కడ. చర్చిల్లో ఇది కూడా రాజకీయమే, గుడుల్లో లేవు. ఇది కూడా రాజకీయమే. మీరు దళిత వాడల్లో 1000 గుళ్ళు కడతామని చెప్పింది రాజకీయం కాదా? అది ఆంధ్రాలో గుడుల్లో రాజకీయం లేదంటారంటే. దళిత వాడల్లో 1000 గుళ్ళు కట్టమని బిఆర్ నాయుడు గారు చెప్పారు. ఆంధ్రాలో ఒక్కొక్క నియోజకవర్గానికి 6 గుళ్ళు కడతామన్నారు. నేనేమంటున్నానంటే 6 కాదు 60 గట్టు. నిన్ను ఎవడాపాడు ఇన్ని రోజులు? క్రైస్తవ్యంలోనికి కన్వర్ట్ అవుతున్నారని ఇప్పుడు దళితులు గుర్తొచ్చారు. మంచిది. నేనేమంటున్నానంటే దళితులు గుర్తొచ్చి గుళ్ళు కట్టామంటే దాని అర్థం ఏంటి? మీ గుళ్ళలో వాళ్ళు రావద్దా? అందుకే వాళ్ళ కోసం గుళ్ళు కడుతున్నావు. రాజకీయం కదా. రెండోది ఏం అడుగుతున్నానంటే మొత్తం ఒక్కో నియోజకవర్గంలో 6 గుళ్ళు కట్టేటప్పుడు ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటిది దళితుల కోసం కట్టాం. మేము వినండి వినండి వినండి. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా అని వారు చెప్తున్నారు, నిలబెట్టిస్తా అని మీరు చెప్తున్నారు. కాబట్టి అసలు రాజకీయం అది తెలంగాణ, రాహుల్ గాంధీ అట్లా, ఇందిరాగాంధీ అట్లా. జూబ్లీ హిల్స్ పాకిస్తాన్ లో లేదు. జూబ్లీ హిల్స్ తాలిబాన్లు పరిపాలించే ఆఫ్ఘనిస్తాన్ లో లేదు. జూబ్లీ హిల్స్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గర తీసుకోవచ్చు. మొన్న తీన్మార్ పార్టీ మల్లన్న గారు చెప్పారు, మీకు తెలియదా? 3,85,000 ఓట్లు ఉన్నాయని చెప్పాడు. వెలమలకు సంబంధించి 780 ఓట్లు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. రెడ్లకు సంబంధించి మొత్తం కలిపితే 5,000-6,000 ఓట్లు ఉంటాయని చెప్పాడు. కమ్మలకు సంబంధించి ఒక 10,000 ఓట్లు ఉన్నాయి అన్నాడు. మొత్తం కలిపితే 25,000 అగ్రవర్ణాల ఓట్లు ఉంటాయి అన్నాడు. బీసీలకు సంబంధించి 1,25,000 ఓట్లు ఉన్నాయి అన్నాడు. మిగిలినవి ఎస్సీలవి అని చెప్పాడు. ఇంకేం తెలియాలా? ఏం సమస్యలు ఉన్నాయి? రేపు వర్షం పడితే హైదరాబాద్ పెద్ద చెరువు, ఆ చెరువులో మునిగిపోయే మొదటి ప్రాంతం జూబ్లీ హిల్సే. ఓకే, దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు అంటున్నా. ఈ మాట మీరు రేవంత్ రెడ్డి గారిని అడగాలి. ఫస్ట్ మీరు 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వేం చేసినావు అని అడగాలి. 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్ గారు, మీరు ఏం చేశారని అడగాలి. మీరు ఎమ్మెల్యేగా నిలబడతారు కదా ప్రచారం. అభినయ్ దర్శన్ గారు ప్రచారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బోడిగుండికి మోకాలకి ముడేమేయం జూబ్లీ హిల్స్ లో ఉన్న సమస్యలు ఏంటో మాట్లాడతాం, జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్రజలు ఏంటో మాట్లాడతాం. అయితే రాజకీయం కాదు అని అనొద్దు. మీరు కేఏ పాల్ గారు ఉన్నారు, 23వ తారీఖు రోజున జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన దాదాపు 350 మంది నిరుద్యోగ యువతతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. చెప్పినటువంటి నెక్స్ట్ డేనే ఆయన మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఏంది ఇది? రాజకీయం కాదా? ఇది రాజకీయం కాదా? కేసు పెట్టినావిడ మీడియా ముందుకు ఎందుకు రాదు? కేసు పెట్టినావిడ ఓపెన్ గా వచ్చి ఎందుకు చెప్పదు? ఇప్పుడు కేఏ పాల్ గారికి ఎవరు నా అనుమానం, లైంగిక వేధింపులు చేసింది మీరైనా నేనైనా బొక్కలో పెడతారు తీసుకెళ్ళి, అందులో ఎలాంటి ముచ్చట ఉండదు. విషయం ఏంటంటే ఇప్పుడు అభినయ్ దర్శన్ గారి దగ్గర 5 ఫోన్లు ఉన్నాయి, 5 నంబర్లు, మినిస్ట్రీ నంబర్లు. ఆ ఫోన్లు ఒకటి సుధా దగ్గర ఉంటుంది, ఇంకోటి సంపత్ దగ్గర ఉంటుంది, ఇంకోటి మేడం గారి దగ్గర ఉంటుంది, ఈయన దగ్గర ఉండదు ఫోన్. అట్లా కేఏ పాల్ గారికి ఫోన్ చేయాలంటే ఆయన పర్సనల్ నంబర్ ఆయన ఎత్తడు. మీకు తెలుసు, ఏ మమతా గారో లేకపోతే ఇంకెవరో ఇట్లా దాటుకొని వెళ్తుంటారు. ఎమ్మెల్యే కాకముందు 5 మంది సెక్రటరీలను వినండి, 5 కాదు బ్రదర్, 10 ఉంటే 10 మందిని పెట్టుకుంటాడు. మీకు వచ్చే నష్టం ఏంటి? సిగ్నేచర్ స్టూడియో ఏమన్నా మాకు నెలల విరాళం ఏమన్నా అడిగారా? లేదు, ఎమ్మెల్యే కాకముందు 5 మంది, 5 కాదు 10 మందిని పెట్టుకోమంట. నేను అదే అంటున్నా, మా ఓపిక అది. బాగా డెవలప్ అయ్యారు అంటున్నా. డెవలప్మెంట్ అనేది భావజాలంలో ఉండాలి, ఆర్థికంగా కాదు. 10 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి కొట్టుకుంటున్న వాళ్ళకంటే మేమేం డెవలప్ కాలేదుగా. కేటీఆర్ మీద బచ్చాన్ని నిలబెట్టి గెలిపిస్తానని చెప్పి ఒక మంత్రి మాట్లాడతారు, ఆయనకంటే ఏం డెవలప్ కాలేదుగా. ఒకప్పుడు కార్ డ్రైవర్లుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు, వాళ్ళకంటే ఏమి డెవలప్ కాలేదుగా. అంటే బాగా సంపాదించారా? 80 కేసులు 100 కేసులు ఉన్న వాళ్ళు వాళ్ళ ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాళ్ళకంటే ఏమి డెవలప్ కాలేదుగా. అభినవ్ గారు మీరు చెప్పండి. సరే, ఆయన అంటే అట్లే మాట్లాడతారు కానీ మీరు చెప్పండి. అంటే ఎట్లా ఇప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్తేనే కొంచెం ఇబ్బంది ఉండే పరిస్థితులని గతంలో మనం మీ సందర్భాల్లో మాట్లాడారు. అలాంటిది ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు అంటే బాగానే వెనకేసినట్టు 4 రాళ్ళు. ఏ రాళ్ళు వెనకే. మీకు కాంశీరామ్ గారి గురించి తెలుసు కదా,
కాంశీరామ్ మీకు గారు దండం పెడతా స్వామి. ఒక్క రూపాయి లేదే. సైకిల్ వేసుకుని రాష్ట్రం అంతా తిరిగిండే. సైకిల్ వేసుకుని రాష్ట్రం అంతా తిరిగి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిండు. పొద్దున ఆయన ఎమ్మెల్యే గెలిస్తే అసెంబ్లీకి పోవాల్సింది ఆయననే, మీరు కాదు. సో లెట్ హిమ్ స్పీక్. మీరు మాట్లాడన్నా బాగా సంపాదించినట్టున్నారు. నేను ఏ సంపాదన లేదండి. ఎలక్షన్లో నిలబడడానికి కంటెస్ట్ చేయడానికి డబ్బుతో పని లేదు. నేను రాజకీయ నాయకుల్లాగా ఓటుకి 5,000, ఓటుకు 2,000, 10,000 ఇచ్చి మనుషుల ఆ ప్రశ్నించే హక్కుని తాకట్టు పెట్టుకునే ఉద్దేశం నాది కాదు. నేను నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, అభినయ దర్శన్ అసెంబ్లీకి పంపించాలి అని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు 100 రూపాయలు నాకు సపోర్ట్ చేయండి అంటున్నా. నమ్మకం ఉందా? 100 రూపాయలు ఇచ్చి ప్రశ్నించే హక్కును తీసుకోండి, నన్ను అసెంబ్లీకి పంపించండి అని నేను అడుగుతున్నాను. ఓటు వాళ్ళే, అప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుంది. అరే నేను నీకు 100 రూపాయలు ఇచ్చే అసెంబ్లీ పంపించాను రా అని నన్ను అడగ. అజయ్ బాబు గారు చెప్పినట్టు కాంశీరామ్ కానీ మాయావతి బెహన్జీ వీళ్ళని బాగా ఇన్స్పైర్ తీసుకున్నట్టున్నారు. ఓట్దో నోట్దో అనే కాన్సెప్టా? ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పు కాదు. నాకైతే కాంశీరామ్ గారు చెప్పారన్నట్టుగా నాకు తెలీదు. నాకు ఈ రోజు వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది. ఉంది కదా ఓట్దో నోట్దో ఉంది. అదే సరే, అదే కాన్సెప్ట్ అనుకో. చిన్న విషయం సరే. కాంశీరామ్ గారు అంటే ఎప్పుడో విషయం. ఆమ్ ఆద్మీ పార్టీని మొన్నే చూసినాం కదా మనం ఢిల్లీలో. ఏది లిక్కర్ స్కామా? లిక్కర్ స్కామ్ని చూసినాం. లిక్కర్ స్కామ్ కంటే ముందు ఒక్క ఓటుకి రూపాయి ఇవ్వకుండా బీజేపీ మీద కాంగ్రెస్ మీద గెలిచిన కేజ్రీవాల్ను కూడా చూసినాం. గెలిచిన తర్వాత బుద్ధి పాడైతే మనం ఏం చేస్తామే? రేపు పొద్దున మీరు కూడా అలాంటి ఆలోచనలు మీకు రావని నమ్మకం ఏందంటున్నా. ఎవరికి? మీలాంటి వ్యక్తులు. జనాలంత పిచ్చోళ్ళే. మీరే అనబడితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది? ఆమ్ ఆద్మీ ఇప్పుడు ఏమైంది? ఆమ్ ఆద్మీ ఏమైంది? మూతపడి అంతే. మరి ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళ? చైతన్యవంతులు కాదా? మరి అదే ఢిల్లీలో ఇప్పుడు ఎంపీ గారి మెడలో చైన్ స్నాచింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తుంది? ఎంపీ గారి మెడలో ఏదేమైనా ఎమ్మెల్యే నిలబడాలని అది ప్రాథమిక హక్కు. మీ దగ్గర ఒక 10,000 డబ్బులుంటే మీకు మద్దతు ఇచ్చే ఒక 10 మంది ఆధార్ కార్డులు ఉన్నోళ్ళు ఈ ఏరియాలో ఉంటే మీకు ఓటు హక్కు తెలంగాణలో ఉంటే మీరు కూడా పోటీ చేయండి. భయమా? కొడతారేమోనన్న భయమా? తిడతారేమోనన్న భయమా? ఇందాక నన్ను ఒక ప్రశ్న అడిగారు. మీరు పోటీ చేసుకుంటే అకౌంట్ నెంబర్లు ఇస్తున్నారు, మీరు ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్లు ఇస్తున్నారు, అందరూ కూడా ఈ పేరుతో డబ్బులు కోట్లు సంపాదించడానికి అజయ్ బాబు అభినయ దర్శన్ పెద్ద స్కెచ్ చేశారు అంటే నేనేమన్నానంటే వంగలేని వాళ్ళు మంగళవారం అని చెప్తారు. నేనేమన్నానంటే నువ్వు పోటీ నాకు లక్షలు వచ్చేటప్పుడు నువ్వెందుకు చూసుకుంటుండాలి? నువ్వు కూడా రా. నిన్ను వద్దన్నారా ఏమన్నా? నువ్వు వచ్చి నామినేషన్ అయ్యి అప్పుడు నీకు కూడా 2 కోట్లు వస్తాయి కదా, జూబ్లీస్లో వెళ్ళగట్టుకోవచ్చు. ఇప్పుడు 4 మస్తు మాట్లాడుతుంది కానీ ఏం జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. నీకు సత్యం ఏందో తెలుసు, నాకు సత్యం ఏందో తెలుసు. నాకు తెలియదు అన్న, మీరు చెప్తే వినాలని ఉంది. ఎందుకు నిలబడాలనుకుంటారు? మెయిన్ మోటో ఏంది? క్రైస్తవుల తరపున, దళితుల తరపున, ముస్లింల తరపున, దళిత హిందువుల తరపున అవమానించబడుతున్న ప్రతి ఒక్కరి తరపున మాట్లాడడానికి ఒక గొంతులాగా ఉండాలని ఆశపడుతున్నామే. తప్పే ఉంది చెప్పు. వద్దంటే చెప్పవే. పోనీ సిగ్నేచర్ స్టూడియో వాళ్ళు ఒక ఆర్డర్ రిలీజ్ చేయండి, మీరు పోటీ చేయొద్దని వెళ్ళిపోతాం మేము. అట్లా కూడా ఉంటుందా? మనకి అంతే కదా. ఎందుకు పోటీ చేస్తున్నాం అంటే ఎందుకు చేయమని అడుగుతారా మీరు? విత్డ్రా చేసుకుంటారా? ఎవరు? చివరి నిమిషంలోనా? మీకు అట్లనే కనపడుతున్నాం. లేదు, ఇప్పుడు మీరు పోటీ చేసేదేమో అవతల పెద్ద పార్టీలు, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇంకా పార్టీలు వస్తాయి. మీ ఇద్దరికి ఫోన్లు వస్తాయి అనుకోండి. ముఖ్యమంత్రి గారు లేదంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మీ గురించి చాలా విన్నాము అజయ్ బాబు గారు, అభినయ్ గారు, మీలాంటి వాళ్ళు పోటీలు వస్తే మా లాంటి వాళ్ళు కష్టం అయిపోతుంది, దయచేసి మీరు తప్పుకోవాలి. ఒక నిమిషం. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఫోన్ చేసి మీరు తప్పుకోవాలి, ప్రభుత్వంలో ఉన్నాం, ప్రోటోకాల్ ఇస్తామని వారు అంటారు. మేము నెక్స్ట్ వస్తే మేమేం చేస్తామో తెలుసా? ఒక అనౌన్స్మెంట్ చేయమంటాం. క్రైస్తవులకు కానీ, ముస్లింలకు కానీ, దళితులకు కానీ మతం పేరుతో ఎలాంటి దాడులు ఇక జరగవు. మత స్వేచ్ఛ హక్కును మేము ప్రొటెక్ట్ చేస్తాం. మత స్వేచ్ఛతో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు బ్రతకొచ్చు. తేడాలు వస్తే తాట తీస్తాం అని ఒక చట్టం చేయమనండి. మీరు ఇవన్నీ చెప్పేలోపు వాళ్ళు ఫోన్ కట్ చేస్తారు. చేసుకొని ఎవరికి నష్టమే. అంత అవసరం లేనప్పుడు ఫోన్ ఎందుకు చేస్తాడు? మాకు అవసరం ఉంటేనే కదా అతను ఫోన్ చేసేది. అంటే కాంప్రమైజ్ గారా అంటున్నా. ఒక 1 కోటి రూపాయలకో, 10 కోట్లకో, 100 కోట్లకో, లేదంటే ప్రోటోకాల్ ఇస్తామనో, లేదంటే పదవులు ఇస్తామనో, బుగ్గ కారు ఇస్తాం, 2 గన్మెన్లని ఇస్తాం, మంచిగా ఉన్న రోజులు ఎంజాయ్ చేసుకోండి అంటే ఏంది పరిస్థితి? 1 సంవత్సరం ఆయుష్కాలం ఏమో మనమే విత్డ్రా చేసుకుంటాం. ఉన్న ఆయుష్కాలం కంటే ఎక్కువ ఒక 1 year ఏమో మనం ఆయుష్కాలాన్ని. పాస్టర్లు అంటే కేవలం పొద్దున్న లేవాలి, చర్చిలకు పోవాలి, ఆదివారాలు సువార్తలు ప్రకటించుకోవాలి, అంతవరకే ఉండాలి. మనకి ఎందుకు ఈ లేనిపోయిన రాజకీయాలు, లేదంటే రాజకీయాల పేర్లు ఇవన్నీ ఎందుకు అని అనుకునే వ్యక్తులకు ఏం చెప్తారు? అయితే నేను ఒకటే చెప్తాను. అంబేద్కర్ గారు క్రైస్తవులకు వ్యతిరేకంగా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్రైస్తవులకు వ్యతిరేకంగా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే మీరు క్రిస్టియానిటీలోనికి ఎందుకు రారు, బౌద్ధంలోనికి ఎందుకు వెళ్తున్నారు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం, క్రైస్తవులు పరలోకం గురించి ఆలోచిస్తారు కానీ వాళ్ళ చుట్టూ ఉండే సమాజం గురించి ఆలోచించరు అన్నాడు.
ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో అదే స్టేట్మెంట్కి నేను ఇప్పుడు కూడా నేను ఆ స్టేట్మెంట్ మీద కట్టుబడి ఉన్నాను. నేను క్రైస్తవుల కోపం వచ్చిన పట్ల నేనేమంటానంటే, చర్చ్ పాస్టర్ని ఎప్పుడు బైబిల్ పట్టుకున్నప్పుడు, దేవుని వాక్యం చెప్పినప్పుడు, నా వ్యక్తిగత జీవితంలో చర్చ్కి వెళ్ళినప్పుడు, బహిరంగ సభలకు వెళ్ళినప్పుడు, యూట్యూబ్లో మెసేజ్ చెప్తున్నప్పుడు, నా పర్సనల్ లైఫ్లో పౌరుణ్ణి ఎప్పుడు నా హక్కులకు విఘాతం కలిగినప్పుడు, నా ప్రజల మీద దాడులు జరిగినప్పుడు, నాకున్నటువంటి రక్షణ పోగొట్టుకునేటప్పుడు పౌరుడిగా కూడా మాట్లాడతాను నేను. ఇప్పుడు చార్లీ క్లిర్క్ గారిని ఎందుకు చంపారు? అమెరికాలో గే మ్యారేజ్లు చేసుకోవద్దని చెప్పాడు. మగాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఆడోళ్ళు లెస్బియన్స్ పెళ్లిళ్ళు చేసుకోవద్దు, అధికారాన్ని అడ్డదిడ్డంగా వాడొద్దు, దేవుడు వాడినట్లుగా అధికారాన్ని ప్రజల కోసం వాడండి అంటే ఇక్కడ కాల్చి చంపారు ఆయన. నేను అలా ఉండాలనుకుంటున్నాను, తను అలాగే ఉండాలనుకుంటున్నాడు. ఏదేమైనా నిజాలే చెప్తారు మీరైతే. ఎవరు? మీరు. ఇప్పుడైతే నీకు అబద్ధం చెప్పేంత గట్టి పరిస్థితి ఏమున్నదే నాకు? నీకు అబద్ధం చెప్తేనే తప్పించుకుంటా అనే ప్రశ్న ఏదన్నా అడిగితే అబద్ధం చెప్తానేమో. అంత పెద్ద ప్రశ్న ఏం అడిగినావు నీకు అబద్ధం చెప్పడానికి? నేను ఇందాక అభినయన దగ్గర ఆ క్వశ్చన్ ఆగిపోయింది. సువార్త వెళ్ళడానికే ఇబ్బంది పడుతుండే, అలాంటిది ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడాలంటే ఎంతో అంత కోట్లలో లక్షల్లో మోతాదు ఆదాయం సంబంధించిన విషయం కదా. దీన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు అంటున్నా? అంటే డబ్బులు ఖర్చు పెట్టే తప్ప పోటీ చేయలేమంటారా? ఎందుకు చేయలేము? డబ్బు దేనికి అవసరం? నామినేషన్ వేయటానికి, క్యాన్వాసింగ్ చేస్తూ, ప్రచారం చేస్తూ, జెండాలకో, నీ వెహికల్ ఖర్చులకో, మీ ఎమ్మడి తిరిగేటోళ్ళకి సాయంత్రం కనీసం భోజనం అన్న. మా ఎంబడి తిరిగే వాళ్ళు వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు. మా మీద అభిమానంతో వచ్చేవాళ్ళు. అన్న ఆ ఖర్చులు అవన్నీ కూడా మేము చూసుకుంటామన్నా. మరీ గతి లేని వాళ్ళం అయితే కాదు. ఒక్క మాట 5 లక్షలు మరి అంత గతి లేని వాళ్ళు కానప్పుడు చెప్పండి. మీరు అంత గతి లేని వాళ్ళు కానప్పుడు అవును అందుకే పోటీ చేస్తున్నాం. పోటీనే చేయలేదు, తిరగనే లేదు, రానే లేదు. పొద్దున్న లేస్తే స్టేటస్ లో పెట్టి కింద స్కానర్ పెట్టి పెడుతుండు. అరే మీకు అంత ఇదే ప్రశ్న మీ దగ్గర డబ్బు ఇదే ప్రశ్న కరుణాకర్ సుగ్గులాన్ని అడిగారా? ఎప్పుడు నేను ఎమ్మెల్యే నిలబడుతున్నా నాకు పైసలు ఇదే ప్రశ్న లలిత్ కుమార్ అడిగారా? అమర ప్రసాద్ అడిగారా? వినండి అన్న, నిలబడే స్తోమత ఒక విషయం విను. మేము క్రైస్తవుల కోసం కొట్లాడుతున్నాం. క్రైస్తవులు ఇష్టపడి పంపిస్తే ఒకవేళ పంపిస్తారు. మిమ్మల్ని ఏమన్నా బెదిరించి అడిగారా? అరే మా హక్కే అది. మేము క్రైస్తవుల కోసం కొట్లాడుతున్నాం. దట్స్ మై రైట్. మీరెవరు కాదనడానికి? ఎవరికి ఎవరు పంపలేదు, నేను పెట్టుకుంటాను, నో ఇష్యూ లేదు. స్కానర్ పెట్టారు, ఎవరైనా మీకు కంప్లైంట్ చేశారా? నా స్కానర్ చూసిన కాడ నుంచి దెయ్యంలా కనపడుతున్నా, నాకు అది అర్జెంట్ గా 1000 రూపాయలు పంపిస్తే తప్ప నా ప్రాణం ఆగట్లేదు, నా ప్రాణం పోయేలాగా ఉందని ఏమన్నా మీకు కంప్లైంట్ చేశారా? నాకు ఒక 1000 ఫోన్లు వచ్చినాయి. ఎవరికి? నాకు ఒక 1000 ఫోన్. నరం లేని 4 అంటారు తెలుసా? అది నోటుకు వచ్చినట్లుగా ఎవరే? ఇన్ని రోజులు అజయ్ బాబు, అభినయ్ దర్శన్ వీళ్ళు పోలీసులని, జైలు తర్వాత సభలు పెడతాం విజయవాడ, ఆంధ్ర, రాజమండ్రి అని చెప్పి డబ్బులు అనుకున్నారు. ఈయనండి నేను చెప్పేది, డబ్బులు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ అయిపోయింది కదా, అంతా చల్లబడ్డది. ఇన్కమ్ సోర్స్ ఎట్లా తీసుకురావాలని వాళ్ళకి అర్థమైతలేదు. అందుకే ఎమ్మెల్యే అని చెప్పి ఏదో మళ్ళీ పని చేస్తున్నారు అన్నారా? అయితే మగవాళ్ళు ఉంటారు కదా, పోరాట యోధుల సమావేశం కూడా జరుగుతుందంట. అది జాగ్రత్తగా పోరాట యోధులు, మగ యోధుల సమావేశం జరుగుతుందంట. వినండి, జనములందరూ కూడా కూర్చోన్నారట. వినండి, జనం అందరూ కూర్చున్నారట, అందరూ మగాళ్లే కూర్చున్నారట. అయితే మనందరిలో పెద్ద మగాడు ఎవడని చెప్పి ఒకరిని పిలిచారట గెస్ట్ గా. ఆడొచ్చి అన్నాడట, దీని అమ్మ నాకు మగతనం లేదు కానీ ఉంటే 10 మందిని గందునే అన్నట్ట. అట్లున్నది. నేనేమంటున్నంటే, అందరికంటే తోపు అనుకున్నట్టు వాడు వచ్చి పోటీ చేయొచ్చు కదా. ఆ డబ్బేదో వాడికే పోతాయి కదా. స్కానర్ పెట్టి బలవంతంగా వసూలు చేశారా? కేసు పెట్టండి. స్కానర్ పెట్టి బ్లాక్ మెయిల్ చేశారా? కేసు పెట్టండి. స్కానర్ పెట్టి చట్టవిరుద్ధంగా ప్రయత్నించారా? కేసు పెట్టండి. మీకు ఆ రూట్ ఉంది కదా, మా మీద పడి ఆడడం ఎందుకు? మీకు స్కానర్లు పంపించేటోళ్ళు జూబ్లీస్ వాళ్ళు కాదు, ఎక్కడో దిక్కు దివానా లేని వేరే ఊరు వాళ్ళు పంపిస్తారు. అది నేను చెప్పేది నాన్న. ఈరోజు నేను వస్తా ఉన్నా, నేను వచ్చేటప్పుడు ఒక అక్క నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యా నా బిడ్డకి బాగా జ్వరం ఉంది, ఒక 500 కావాలని అడిగింది. నేను నాతో పాటు మా CMDF అధ్యక్షులు మట్టి ప్రసాద్ గారు వస్తాను. ఏం ప్రసాద్? మట్టి ప్రసాద్, CMDF తెలంగాణ అధ్యక్షుడు. వాళ్ళ ఇంటి పేరు మట్టి. తను ఒక దళితుడు. BMP పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, CMDF మా తెలంగాణ అధ్యక్షుడు. ఆయన నా మొహంకెళ్ళి చూసి నవ్వాడు. ఎందుకంటే అంతకుముందే రోడ్డు పక్కన మామూలుగా చెట్ల కింద అన్నం పెడుతుంటారు కదా, ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తా ఉన్నాం. మేము చేసినప్పుడు ఫోన్పే నుంచి పంపిద్దామని చెప్పి ఫోన్ నుంచి కొడితే 329 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఇది ఫెయిల్డ్ అని వస్తుంది. ఆవిడ 500 అడిగింది, ఎట్లా పంపిస్తామంటే నేనేమన్నానంటే, నా దగ్గర 329 ఉన్నాయి, అన్నం తింటున్నా, ఆవిడకి 500 రూపాయలు అవసరమై నాకు ఫోన్ చేసిందంటే ఎంత కష్టంలో ఉంది అని చెప్పి నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఆయన మీ ముఖం చూసి ఎందుకు నవ్వేం తెలుసా? మనమే స్కానర్లు అడిగి వేరే వాళ్ళని అడిగే బాపత్ర అంటే ఈమె మనల్ని అడుగుతుందని. మీకు ఒక విషయం చెప్పనా అన్న, నేను ఒక విషయం చెప్పనా? ఒక మంచి ప్రయత్నం కోసం
ప్రయత్నించేటప్పుడు, ఒక మంచి పని కోసం ప్రయత్నించేటప్పుడు పంచభూతాలు సాయం చేస్తాయి, తప్పకుండా సృష్టికర్త సాయం చేస్తాడని మేము నమ్ముతాం. తప్పే ఉందన్నా? మీకు ఏదైనా అవసరమా? మీరు ఒకటి ఫీల్ అయినా ఏం లేదు, కానీ మీకు ఒకటి చెప్తా వినండి. రాజకీయాలలో శాసనసభ్యులుగా గెలవడానికి, లేదంటే ప్రజాదరణ పొందడానికి, ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి వేల కోట్లు ఉన్న వ్యక్తులు, వందల కోట్లు ఉన్న వ్యక్తులు ట్రస్ట్ల పేరు మీద, ఒక్క నిమిషం, ట్రస్ట్ల పేరు మీద వాళ్ళకు నిరంతరం అర్ధరాత్రి అయినా తెల్లారైనా మధ్యాహ్నం అయినా వందల వేలు సాయం చేస్తూ దాదాపు దశాబ్ద కాలం చేస్తూ కూడా ఇప్పటివరకు ఎమ్మెల్యేలు గెలవని వ్యక్తులు ఉన్నారు. మీరు వినట్లేదు కదా, మేమేం చెప్తున్నాం వినట్లేదు కదా అన్న, మేమేం చెప్తున్నామో మీరు వినట్లేదు కదా, మేమేం చెప్తున్నామో మీరు వినట్లేదు కదా అంటున్నా. నేను స్టార్టింగ్ మేమేం చెప్పాము? మేము గెలవమని చెప్పాం కదా, మేము కేవలం మా వాదాన్ని వినిపించడం కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాం అంటే మళ్ళీ మీరు ఎలా గెలుస్తారంటారు? మీరు గెలవడం కోసం కాదు, నన్ను అసలు మొత్తం వింటే మీకు ఒక కంక్లూజన్ వస్తుంది. మీరు మంచి రూట్ లోకి వచ్చారు. అభినయ్ దర్శన్ యూట్యూబ్ ఛానల్లో మీకు స్కానరే కనపడ్డదా? నెలకొకసారి 5గురికో 6గురికో ఆయన చేసే సహాయ కార్యక్రమాలు కనపడలేదా? కూరగాయల బండి లేని వాళ్ళకి కూరగాయల బండి కావాలంటే కొనిపెట్టింది కనపడదు మీకు, బడ్డీ కొట్లు పెట్టించినా కనపడవు మీకు, హాస్పిటల్లో కిడ్నీల సమస్యలతో పడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చింది కనపడదు మీకు. ఎవరికి? ఇప్పుడు ఆయన చేసిండే ₹1,00,000 చెప్తున్నా, ₹1,00,000 నాకు ₹1,00,000 ఇచ్చిపోతే కెమెరామెన్లకు 10,000 ఇస్తా నేను. ఒక పని ఒక విషయమే, ₹1,00,000 ఉంటే ₹1,10,000 ఖర్చు పెట్టే వ్యక్తిత్వం అయింది. ₹1,00,000 ఉంటే ₹1,10,000 ఖర్చు పెట్టే వ్యక్తిత్వం అయింది. ఇప్పుడు నాకు తెలియక అడుగుతా, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం 2 ఎకరాలతో గుడిస్తో మొదలైంది. ఈ రోజు ఆయన ఆస్తి విలువ ఎంత అన్న? ఒక్క నిమిషం, నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. మీరు నరేంద్ర మోడీ గారి అన్నకి 400 ఎకరాల భూమి, నరేంద్ర మోడీ గారి అన్నకి 16 అపార్ట్మెంట్లు, నరేంద్ర మోడీ గారి అన్నకి షాపింగ్ కాంప్లెక్స్లు, ఇళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? నా స్థాయి నరేంద్ర మోడీ స్థాయి మాట్లాడే వ్యక్తులు కాదన్న. నేను ఏదో వార్డ్ మెంబర్, సర్పంచ్ స్థాయి. మీకు దయచేసి ప్రధానమంత్రి దగ్గర తీసుకోపోకండి, కానీ సీరియస్గా మాట్లాడు. ఒక్క నిమిషం. సమాజం ఏమనుకుంటుంది మీ పట్ల అంటే వినండి. వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నిలబడాలి, సమస్యల మీద మాట్లాడాలి, అంతే తప్ప మేము ఎమ్మెల్యే నిలబడితేనే ఆ ఫోటోగ్రాఫిక్స్లు పెట్టుకోవడం ఏంది, ఏదో వినండి అన్న, 2 వైట్ షర్ట్లు పెట్టి ఫోటోలు పెట్టడం ఏంది, ఇక కొసాగరికి స్కానర్ పెట్టడం ఏంది. వీళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేదంటే ఇంట్లో పడండి, ఎవడు కాదంటున్నా అనే కాన్సెప్ట్లో ఉన్నారు జనాలు ఉన్నారు. మీరు ఏమంటారు అన్న? ఎమ్మెల్యే సాబ్ మీరు చెప్పండి. ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏంటంటే ప్లీజ్ కమ్ టు యూ. వీరి కుక్క మురుగుతుందని నేను గెలకుండా అవుతుందా? ఐటమ్ నెంబర్ 6 ఎమ్మెల్యే గారు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఓవర్ టు యూ అండి, మీరు మాట్లాడండి, చెప్పండి. అంటే మీరు ఏనుగెళ్తుంటే 100 కుక్కలు మురుగుతాయి, ఏనుగెళ్తుంటే 100 కుక్కలు మురుగుతాయి. పని చేయండి, నేను సీరియస్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఆయన నేను ఎమ్మెల్యే నిలబెట్టిస్తా అని అంటారు. ఇప్పటి వరకు ఆర్థికంగా మీరు వారికి ఏ రకంగా సాయం చేశారు? ఎంత మోతాదులో చేశారు? ఆయనకి తెలుసు. అలా మీరు చెప్పండి. ఆయనకి తెలుసు, మీరు చెప్పండి. ఆయనకి తెలుసు, బయటికి చెప్పేది కాదు. ₹1,00,000 ఇచ్చిర్రా? లక్ష కాదే, రేపు పొద్దున అవసరం అయితే ₹10,00,000 నేనే ఇస్తా. ఏంది ఇప్పుడు? అది మా ఇద్దరి మధ్య నుండి కమిట్మెంట్. మీరెందుకు ఫీల్ అవుతున్నారు? మీరు చెప్పాలి కదా, ఇచ్చేది నేనే. మీరేమన్నా ఇస్తారా? సిగ్నేచర్ స్టూడియో నుంచి ఎన్నికల బరిలో కుర్రాన్ని నిలబడుతున్నాడు, మంచో చెడో ఏదైతే అదైంది. మన ఛానల్ నుంచి ఒక 10,00,000 ఇద్దామని ఇవ్వండి, నేనే ఇవ్వాలి. కాబట్టి చెప్పలేదు అంటున్నా. నీకు డబ్బులు అవసరం, నిరభ్యంతరంగా పెట్టు అని చెప్పా. నిరభ్యంతరంగా స్కానర్ పెట్టు. ఎందుకు తెలుసా? భాగస్వాములు కావాలి వాళ్ళు కూడా. ₹100 తీన్మార్ మల్లన్న గారు ₹10 ఛాయ్ పైసలు అడిగినప్పుడు ఎక్కడికి పోయినరు మీరంతా? ఇవాళ ఆయన పార్టీ పెట్టిండు, ఆయన అడుగుతారా మరి మీకు 2,000 కోట్లు ఉన్నాయంట ఎక్కడి నుంచి వచ్చినాయని? ఒక నిమిషం, తీన్మార్ మల్లన్న ఫోన్ చేసి నా ఫోన్ ఇవ్వే మాట్లాడతారా? కల్పలా? అరే మిమ్మల్ని అడగమంటుంటే నన్ను అడగమంటారు. మీరు మాట్లాడుతా అన్నారు కదా, అడుగుతా అన్నారు కదా, జోక్గా చేస్తా. కాదే, ఛానల్ నాది, యాంకర్ నేనైతే నేనే అడుగుతున్నాను. నేను జస్ట్ మీరు అడిగేదానికి సమాధానం చెప్పడానికి వచ్చినాం కదా. ఆయన పార్టీ పెట్టడం వేరు, ఇండిపెండెంట్ గా మీరు కంటెస్ట్ చేయడం వేరు, రెండింటికి వ్యత్యాసం ఉందా? అంతకంటే ముందు ఆయన ఇండిపెండెంట్ గానే ఎమ్మెల్సీ బరిలో పోటీ చేసిండు. 2-3 ఏళ్ల నుంచి ఇండిపెండెంట్ గానే ఆయన ఎన్నికల బరిలో పనిచేసిండు. తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడిగా పనిచేసిన తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే ఆయన జీవితం మొత్తాన్ని త్యాగం చేశాడు ఆర్ కృష్ణయ్య గారు. తీన్మార్ మల్లన్న గారి కంటే ముందే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పోరాడుతున్నారు, ఆయన గుజ్జల కృష్ణయ్య గారు పోరాడుతున్నారు. ఎంతో మంది వాళ్ళ జీవితాలను బలిపేటాల మీద పెట్టారు. వాళ్ళ ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా ఒక్కరిని అనొద్దు. ఆయన ఒక బీసీ అయితే మేము కూడా బీసీలమే, అంతకంటే ముందు కొట్లాడిన వాళ్ళమే, కేసులు పెట్టించుకుని వెళ్ళిన వాళ్ళమే. నేనేంటంటే అన్న, నువ్వు గొప్పోడని నేను కాదన్ను, మమ్మల్ని తక్కువగా చూడకు, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది అంటున్నా. నేను మిమ్మల్ని ఎందుకు తక్కువ చూస్తాను? అదే చెప్తున్నా మీకు. మీరు 10 లక్షలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మేము రోజుకు నెలకు ₹1,00,000 పనిచేసే స్థాయిలో మేము ఉన్నాం. మాకు చాలా. ఈ ఇంటర్వ్యూ వైరల్ అయితే
ఇది ఫేస్బుక్లోకి, ఇన్స్టాగ్రామ్లోకి, యూట్యూబ్ ఛానల్లోనికి వెళ్ళి 1 కోటి మంది చూస్తే మీకే 2-3 లక్షలు వస్తాయి ఇంటర్వ్యూ మీద. మాకేమొస్తాయి? 5,000 ఖర్చు అయింది నాకు ఖమ్మం నుంచి ఎక్కడికి రానికి కార్లో. మీరు ఆ క్యాలిక్యులేషన్లో ఉన్నారు అయితే. ఏ క్యాలిక్యులేషన్ అయినా క్యాలిక్యులేషన్. కానీ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి జూబ్లీస్ ప్రజలైతే చాలా మంది మిమ్మల్ని మీకు ఓట్లు వేస్తారు కదా, అరే వీళ్ళు నిలబడుతుంటారట, ఇలాంటి వాళ్ళు కావాలని వేస్తారు కదా. ఖచ్చితంగా దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం, ఎందుకు చేయం? మేము ఇంతవరకు ఇచ్చిన ఛానల్ ఇంటర్వ్యూస్ లో ద బెస్ట్ ఇంటర్వ్యూ ఉపేంద్ర గారితో ఇచ్చేది, అది ఎప్పుడైనా సరే. ఇప్పుడు దీన్ని బిట్ కట్ చేసి పెట్టండి, సాయంత్రం వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని. ఎందుకంటే ఇట్లా మీరు అడగాలే, నేను సమాధానం చెప్పాలి. ఎందుకన్నా ఆవేశం ఇంకా తగ్గలేదా? అంటే బీపీ వచ్చింది ఈ మంచిగా, ఉదయం ఒక టాబ్లెట్, సాయంత్రం ఒక టాబ్లెట్. మరి ఎట్లా రాజకీయ నాయకుడు మీరు దగ్గర చెప్పారు, ఇలాగే గట్టిగా మాట్లాడితే తొందరలోనే పోతావురా అని అన్నారు. మీరు ఒక రాజకీయ నాయకుడిని ముందుండి నడిపిస్తున్నారు, మీరేమో కృష్ణుని లెక్క, ఆయనేమో అర్జున్ లెక్క కనిపిస్తుంది నాకు. మీరు యుద్ధాలు చేయరు, ఆయనతోటి చేపిస్తారు, ఆయన గ్రౌండ్లో ఉంటారు, మీరేమో అండర్ కవర్లో ఉంటారు, మీదో మాఫియా తయారైపోయింది. ఎట్లా చేద్దాం మరి ఇప్పుడు? నిజమేనే, మంచి మాట అన్నావు, మాఫియా అని. అద్భుతమైనటువంటి మాఫియా, అది ఎవరిదో మీకు తెలుసు, మాకు తెలుసు. ఏమంటారు అంటే క్రైస్తవ సమాజంలో ఉన్న కొంతమంది వ్యక్తులు, ఇందాక మీరు ఇంటర్వ్యూకి వస్తా అంటే మీ ఇంటర్వ్యూ ఉందని ఫోన్ చేసిన, వాళ్ళిద్దరు తోడు దొంగలు, ఇద్దరు కావాలని చెప్పి ఒకటే మాట, ఒకటే కంచం, ఒకటే మంచం అనేటట్టు ఉన్నది వాళ్ళు. నేను అక్కడ ఛానల్కి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాం అంటే సిగ్నేచర్ స్టూడియో కంటే, అరే బాబు మతాల మధ్య రెచ్చగొట్టి వాళ్ళు మతాలని చిచ్చు పెడతారు అని అంటారు. ఆ భయం అన్న ఉంది అని అన్నారు నాకు. ఆ భయం అన్న ఉంది, సాటిస్ఫైడ్. మీరు ఆ మాట మతాల మధ్యన చిచ్చు పెడతారు రూమర్ ఉంది. ఇక్కడికి అడుగు పెట్టాలి అని అంటే ఆ భయం అన్న అవతల మీద ఉంది. ఓకే, మంచిదే. మేము వస్తున్నామంటే ఆ భయం అన్న వాళ్ళకు ఉండాలి. ఇక్కడికి వస్తున్నామంటే భయం అంటే ఏం చెప్తారంటే వాళ్ళని బిలోకు, వాళ్ళని హైలైట్ చేయకు అంటారు. కానీ వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళు హైలైట్ కాకపోతే అసలు నువ్వు పిలవవే ఫస్ట్. కాదన్నా, రోడ్డు పక్కన పోయే దారిని కూర్చొని దానే తీసుకొచ్చి కూర్చోబెడతావు. నువ్వు చెప్పు, బరాబర్ కూర్చోబెడతాం. రేపు నీకు ఒక పేరు చెప్పి వెళ్తా, ఆ పేరు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చాడు కూర్చోబెట్టి నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. ఎవరు అమ్మతేజ లాంటి వాళ్ళని అటు ఇటు కానోళ్ళని చెప్తే వాళ్ళు రారు, మేము వాళ్ళని పిలవం అన్న. అమ్మతేజ అటు ఇటు కానోడను అట్ట కాదన్న, వాళ్ళు ఇంటర్వ్యూలకు రారు, మీ లెక్క సబ్జెక్ట్ గా ఉండి వెదర్ ఇట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్ మాట్లాడారు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి ఇంటూ ఇప్పుడు మీరు అనేక వేదికల మీద పోతారు. ఒక్క నిమిషం, మీరు ఈ రోజు పోయినట్టు ఈ ఛానల్కి వచ్చినట్టు 10 ఛానళ్ళకు పోతారు, 10 మీటింగ్లకు పోతారు, 100 మందితో మాట్లాడతారు, 1000 మందిని కన్విన్స్ చేస్తారు. అవతల వ్యక్తులు అట్లా చేస్తారా? కనీసం ఒక మీడియా ప్లాట్ఫామ్ మీదకి వస్తారా? రారు. అందుకే చెప్తున్నా, అటు ఇటుగా అంటే మళ్ళీ అది కాదు, అది వేరే విషయం. కానీ ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి, ఎట్లుంది మరి? ఎప్పుడు ప్రచారం మొదలు పెడుతున్నారు? ఎన్ని రోజులకు మీ ప్రణాళిక ఏంది? ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్తాం, పాదయాత్ర కూడా చేయాలనుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. ఓల్డ్ సినిమా నాగార్జున కాదు డాన్ సినిమా ఐడియా ఉందా? తెలుగోడు అంటే పచ్చ షర్టు ఎర్ర ప్యాంటు కాదు, ట్రెండ్ మారింది అన్నట్టు, రాజకీయ నాయకుడు అంటే వైట్ షర్ట్ కాదు మొత్తం బ్లాక్ బ్లేజర్ అనేటట్టు మెసేజ్ ఏమైనా ఇస్తుర్రా? కొత్త చరిత్రను సృష్టించడం అయితే ఖచ్చితంగా చేస్తాను. ఏంటది? చరిత్రను అయితే ఖచ్చితంగా సృష్టిస్తాను. తెల్ల బట్టలు దేవుందిలే, మామూలుగా ఖద్దర్ బట్టలు. గాంధీజీ గారి లాగా మేము గోసి పెట్టుకుంటే కానీ నువ్వు వాగేలాగలేవే. గాంధీజీ గారి లాగా మేము గోసి పెట్టుకోవాలి, పైన ఒక తుండేసుకొని తిరిగితేనే తప్ప నువ్వు ఊరుకో. మంచి ఖద్దరు బట్టలు వేసుకోండి, ఎవరు కాదన్నారు. నేను ఏమంటున్నా, ఎమ్మెల్యే గారిని మాట్లాడి దయచేసి మీరు ఎందుకు రన్నింగ్ కామెంట్స్ ఎందుకండి? మీకు పుణ్యం ఉంటుంది జరా. బట్టల్లో ఏమున్నది, తెల్ల బట్టలు వేసుకొని గలీజ్దంతా చేయవచ్చా? ఇనండి, ఆయన రాజకీయ నాయకుడు అవ్వాలనుకుంటుండ్రు, మీరు ఆయన రాజకీయ నాయకుడు చేయాలనుకుంటారు. అలాంటిప్పుడు కొంత నోరు నేనే కదా, అదే అంటున్నా, బాడీ లాంగ్వేజ్ లేదంటే వాళ్ళ గ్రూమింగ్ కానీ అదంతా మారాలి కదా. ఏంది ఇది? ఎందుకు మారాలి? రూల్ ఏమన్నా మారాలని అంటే కోట్ వేసుకో, వైట్ అనేది శాంతికి చిహ్నం, బ్లేజర్ వేసుకోకూడదా? వైట్ వేసుకున్న వాళ్ళు రక్త చరిత్ర సృష్టిస్తున్నారు బయట. శాంతికి చిహ్నం అని పైన వేసుకొని లోపలంతా చెడు పెట్టుకొని అది చేయడం కరెక్టేనా? పంచగట్టుకొని లాల్చీ వేసుకొని తెలుగు రాష్ట్రాల్లో తిరిగిన వాళ్ళు అమెరికాకి వెళ్ళగానే సూట్లు వేసుకొని మీకు ఎవరు కనపడలే? పాత ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఖమ్మంలో పంచ వేసుకుంటారు, హైదరాబాద్ రాగానే బ్లేజర్ వేసుకుంటారు. ఎవరికి? మేమా? అది మీరు అట్లా అంటే అది మీ సంస్కారానికి వదిలిపెడుతున్నాను నేను. వ్యక్తిగతంగా ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు ఎలా ఉంటామన్నది విషయం కాదు, కానీ బయటకు వచ్చినప్పుడు 10 మంది చూసేటప్పుడు మన ఆహార ఏమంటారు దీన్ని, వస్త్రధారణ ఎలా ఉంటుంది, ఆహార్యం అనేది ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్ కదన్నా. మీరు చెప్పండి, మీకు కష్టం అనిపిస్తే మీకు మాటిస్తున్నా, నెక్స్ట్ టైం నుంచి ఏ ఛానల్కైనా షూట్ వేసుకెళ్తే కానీ ఇక్కడికి మాత్రం ఖచ్చితంగా తెల్ల బట్టలు వేసుకునే వస్తాను, కద్దరు బట్టలు వేసుకుని. అంటే మా కోరిక ఆయన కూడా తప్పకుండా. అంటే ప్రేక్షకులు కొంతమంది అడుగుతారు కదా, అందుకోసం అడుగుతారు. వాళ్ళు ఎందుకు అడిగారు? పిల్లితలు కొట్టించుకొని రారాదని కూడా అడుగుతారు వాళ్ళు. వాళ్ళ సొమ్మేం పోయింది?
పిలకేసుకుని రారాదా అజయ్ అన్న అంటారు కొంతమంది టైం పాస్కి. సరే, అంటే మీరు జూబ్లీహిల్స్ మీద సీరియస్గా వర్క్ చేస్తున్నారా? నిజమన్నా, అబద్ధం ఎందుకు చెప్తావా? రాత్రులు అంతా పడుకోకుండా మొత్తం స్క్రిప్ట్ రాసుకుంటారు, ప్రశాంతంగా నిద్రపోతున్నాం అన్న రాత్రిపూట. అంటే ఏంది ఏదేమైనా గెలవాలనే పట్టుదల ఉందా, లేదంటే ఏదో పోయినాము వచ్చినాము ఆ బాపత ఎట్లా? యుద్ధంలోనికి వెళ్ళే ప్రతి ఒక్కరికి గెలవాలని ఉంటది, కానీ అక్కడ ఉండే పరిస్థితులు అనుకూలించాలి కదా. మరి గెలవను మాకొక డిజైర్ ఉందన్న. ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో మాకొక డిజైర్ ఉంది. ఏంటంటే జూబ్లీ హిల్స్ వేదికగా ప్రపంచానికి మేము క్రైస్తవ్యం మీద జరుగుతున్న దాడుల గురించి చెప్పాలి అని అనుకుంటున్నాం, చెబుతూ ఉంటున్నాం. ఒకవేళ ఇది మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని కాలం కలిసి వచ్చి ఎంతున్నా అన్నా ఇంత అదృష్టం కూడా ఉండాలి రాజకీయంలో. ఈ దరిద్రం అంతా ఎందుకు? వీళ్ళందరూ కూడా ఒకడు కబ్జాలు చేసేటోడు, ఒకడేమో ఒక హత్యలు చేసేటోడు, ఒకడేమో మానభంగాలు చేసినోడు, వీళ్ళందరూ ఎందుకు? ఈ పిల్లగాడు ఎవరో వచ్చిండు కొత్తగా చూద్దామని అనుకున్నారు అనుకో. ఒకటి మీ మీద ఆరోపణ ఉంది, నేను ఎట్లయినా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకి నిలబడుతున్నా, ఎట్లయినా గెలుస్తాం మేము అని చెప్పి స్థానిక కార్పొరేటర్లకు ఫోన్ చేసి ఇద్దరు బెదిరిస్తున్నట్టు కానీ నిజమా? నవ్వకండి, వీడియో రికార్డు మీరు బాలకృష్ణ అంటాడు నవ్వకండి, సీరియస్ మ్యాటర్ అంటారు. ఇది కూడా కాదండి, వీడియో రికార్డు మీరు నిరభ్యంతరంగా వీడియో కాదు అప్లోడ్ చేయండి, లేకపోతే ఆడియో కాల్ రికార్డు. ఈ మధ్య A1 టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏనండి, A1 టెక్నాలజీ వచ్చిన తర్వాత భర్తకి తెలియకుండా కొత్త భర్త వస్తున్నాడు భార్య పక్కకి. కార్పొరేటర్లు అదేంది, మేము సీఎం కదా బెదిరించింది, మనం కార్పొరేటర్లు అంటున్నది. నేను అటు కేసీఆర్ ని ఇటు సీఎం కదా బెదిరించింది. స్థానికంగా వాళ్ళే ఉంటారు. ఒక నిమిషం వినండి, ఫోన్ చేసి మీరు మాకు అల్టిమేట్ గా సపోర్ట్. అవును అవునే, ఇది ఎట్లా బయటపడ్డది? మేము చెప్పినాం కదా వాళ్ళకి, బయట ఎవరికి చెప్పొద్దని. ఈ దాకా వచ్చిందంటే గొప్ప విషయం, ఇది ఆలోచించాల్సిందే. ఈసారి చెప్తాం, బయట చెప్పొద్దు. ఈసారి జాగ్రత్త పడతాం, బయట చెప్పొద్దని. బెదిరిస్తున్నారా అట్లా? అవును అవును అవును, నేను చెప్పాను కదా, కొంచెం జాగ్రత్తగా బెదిరించు ఈసారి. అంటే ఏం పైసల కోసమా, ఓట్ల కోసమా? ఎందుకు బెదిరిస్తున్నారు మరి? ఎందుకన్నా పైసల కోసమా? నిన్న కేసీఆర్ గారు ఈ మాట అన్నప్పుడు పెద్ద గొడవ జరిగింది. ఏమన్నారంటే, కేసీఆర్ గారే అనుకుంటా, ఆ మాట అనకూడదు, ఎప్పుడు ఒక కులాన్ని హేళన చేయకూడదు. పల్లెని అని ఒక కులం పేరు చెప్పి పిల్లిదారు గురిగిందంట అంటే అప్పుడు పెద్ద ఎత్తున గొడవ అయింది. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట అండు, మా వాళ్ళు విన్నట్లేదు అది. ఇప్పుడు మన ఇంటర్వ్యూ అట్లనే పోతుంది. ఇంత జరం తగిలి నేను కూర్చున్నా, ఇంకొక 2-3 ఇంటర్వ్యూలు ఉండి అభినయ్ గారు ఎక్కువ ఉన్నారు, పనులన్నీ వదిలిపెట్టుకుని మీరు కూర్చుంటున్నారు. 10 మందికి ఉపయోగపడేది ఏదైనా అడగండి, సమాధానం చెప్పండి. 10 మందికి ఉపయోగపడేది అడగండి. మనం బాతా కానీ టీ షాప్ లో మస్తు మాట్లాడుకోవచ్చు. ఉపయోగపడే ఏం లేవు అంటున్నా. ఇప్పుడు గంట సేపు ఇంటర్వ్యూ జరిగింది, ఇంతసేపు మీకు ఏం అనిపించలేదా అంటున్నా. నంబర్ 1 యాంకర్ మిమ్మల్ని ఎట్లా అంటానే నేను ఆ మాట. మీరు నా అభిమాన యాంకరే, మిమ్మల్ని ఎట్లంట. ఇప్పుడు ఉపేందర్ ఏం మాట్లాడినా సెన్సేషన్ అనేది ఒకటి మర్చిపోతురేమో మీరు అది మర్చిపోతే ఎట్లా మరి? మళ్ళీసారి జైలుకి పంపరాదే. జైలు విషయం కాదన్నా, నీ పుణ్యమాని పోయినావు ఒకసారి, గట్టిగా ఫిక్స్ అయినట్లున్నావు, వచ్చేటప్పుడు వినాయకుడి దండం పెట్టుకొని వచ్చినట్లున్నావు, విఘ్నాలు తొలగించిన ఆయన ఇండి జైలుకి పంపాలి అని చక్కగా కూర్చున్నావు, ఎట్టరికిద్దామని చూస్తున్నావు. ఈ జైలుకి పోవడానికి మీ ఆవేశం కారణం. నేను ఏం చేసాను చెప్పండి? ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తోటి కూడా జైలుకి పోతామని నమ్మకం ఏమైనా ఉందా మీకు? ఒకసారి మునిగినోడికి ఏం చల్లు ఉంటాయి. మరి ఎందుకు మీరే నిలబడవచ్చు? హైకోర్టు ఒక తీర్పు నిలబడవచ్చు కదా, మీరు కూడా తెలియాలి. సోషల్ మీడియా అన్ని ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారని, ఎవడు పడితే వాడు కేసులు పెడితే ఊరుకోని తాట తీస్తామని మన కోర్టు చెప్పింది కదా. మీరు కూడా ధైర్యంగా అడగచ్చు, మేము కూడా ధైర్యంగా చెప్తాం. దొరికినట్టుంది. లాయర్ని కదవే, లా చదువుకున్నాను కదా నేను కూడా. ఎట్లా మరి మీరే ఎమ్మెల్యేగా నిలబడవచ్చు కదా. అవి అర్హత కలిగిన వ్యక్తి అక్కడ పోటీ చేయడానికి. ఆయనకున్న బెస్ట్ క్వాలిటీ గురించి ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అతను నాకంటే సమర్థుడు. ఏ విషయంలో నేను అన్ని విషయాల్లో అతను నాకంటే సమర్థుడు, నమ్మదగిన వ్యక్తి. ఇది ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అయినా సరే. అంటే మీ ఇద్దరి సావాసం ఎన్నేళ్ల నుంచి ఉందన్న? అంటే ఈ బాండింగ్ ఎప్పటి నుంచి? అన్నం మొత్తం ఉడికిందని చూడడానికి మెతుకు చూస్తే చాలే, మొత్తం చూడాలా గిన్నెంత పట్టుకొని. నేను ఒకటి చెప్తాను, అట్లా మీరిద్దరు కలయికలు ఎంతకాలం కావాలి? జస్ట్ 2 నిమిషాల్లో మాట్లాడుకునే సందర్భం ఏందంటున్నా. ప్రవీణ్ పగడాల గారి మరణం అప్పుడే మేము కలిసాం, అంతకు ముందు వ్యక్తిగతంగా పోతూ మిమ్మల్ని కలిపిపోయాడు. మహానుభావుడు, ఆయన క్రైస్తవ్యాన్నే కలిపాడు, చేసిపోయాడు కదా. ఇప్పుడు నేను ఒక్కడిని పోయినా నా బలం మీ ఇద్దరికి ఇచ్చిపోతున్నా అని చెప్పి మీ ఇద్దరిని అయితే కలిపిపోయింది కదా, సంతోషిస్తారు కదా ఆ విషయంలో. అయితే ప్రవీణ్ పగడాల గారు మాకు సంబంధించిన భారతదేశానికి సంబంధించిన చార్లీ క్లర్క్ కన్నా ఆయన ప్లేస్ని ఎవడు భర్తీ చేయలేడు. ఆయనలాగా బ్రతికే వ్యక్తి ఇంకొకడు లేడు. దేవుని కోసం అట్ ద సేమ్ టైం ప్రజల కోసం బ్రతికిన వ్యక్తి ఆయన. మనం మాట్లాడే ప్రతి మాట, బైబిల్లో ఒక మాట ఉంటుందన్న, మీరేం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీ మాటలను బట్టే రేపు మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, మీ మాటలను బట్టే మీరు అవినీతిమంతులుగా తీర్చబడతారు, శిక్ష పడుతుంది అని. కాబట్టి మీరు అనాలనిపిస్తే అనండి, మహానుభావుడైనా, దానికి మేమేమి నవ్వి హేళన చేయలేము. అలాంటి గొప్ప వ్యక్తిని మనం టాలరేట్ చేయడానికి లేదు.
అల్టిమేట్గా ఆయన కింగే, నేను చెప్తున్నా కదా. ఆఫ్ ది రికార్డ్ నేను మళ్ళీ చెప్పమని చెప్తా, అందులో అయితే ఏం సందేహం లేదు. నేను ఏమంటున్నా అంటే ఆయన చావు మీ ఇద్దరి కలయిక ఒక తెలంగాణ క్రైస్తవ సమాజమే కాదే, ప్రపంచ క్రైస్తవ సమాజాన్ని ఒక దగ్గరగా తీసుకొచ్చింది, తట్టి లేపే ప్రయత్నం జరిగింది. అయితే అన్న మీ గురించి ఒక 1 year బ్యాక్, 6 months 1 year బ్యాక్ ఒక కాల్ రికార్డ్ వచ్చింది. పాలిటిక్స్లో ఎంటర్ కావాలి, మనం పార్టీ ఫండ్స్ అది ఇది అది అని చెప్పి. అంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి రాబోతుందని ముందే గ్రహించి మేము రాజకీయ పార్టీలో ఉండాలి, లేదంటే ఫండ్స్ గిన్స్ ఆ కాల్ రికార్డ్ అట్లా మాట్లాడించింది ఈయనైనా మళ్ళీ మీరే మాట్లాడారు? అంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోతారు నాకు ముందే తెలుసా? తెలియదు కదా, నేను దేవుణ్ణి కాదు కదా. సార్ అంటే ఈ విషయం అని కాదు, భవిష్యత్తులో కూడా. అభి అద్భుతమైన ప్రశ్న అడిగాడు ఆయన. ఇంతకీ ఈ విషయం నాకు తెలుసా? నువ్వు మాట్లాడిన విషయం నేను చెబితే అజయ్ ఒప్పుకుంటాడు అన్న ధైర్యంతో మాట్లాడావా ఆ రోజు, లేకపోతే అజయ్కి చెప్పే ఆ విషయాన్ని మాట్లాడారు? మీరేమో ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన అని చెప్తారు. అవును, అదే అడుగుతున్నాను. ఎందుకంటే ఈ చిన్న విషయంతో ఆయన ఆతృత వేరు, ఆయన ఉద్దేశం వేరు. తొందరపడి నోరు జారి అతను మాట్లాడిన ఆ మాట నాకు కూడా చాలా డ్యామేజ్ చేసింది. అది వ్యక్తిగతంగా అభి ముందు నేను చెప్పాను, అభి దానికి క్షమాపణ చెప్పాడు. అభి నేను తప్పు మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పి ఓపెన్గా అందరికీ క్షమాపణ చెప్పాడు. నేను మీ దగ్గర మాట్లాడిన దానికి హిందువులందరికీ నేను క్షమాపణ చెప్పాను, నన్ను క్షమించండి. మీ ఆచారాలను కానీ, వ్యవహారాలను కానీ, పద్ధతులను కానీ, సాంప్రదాయాలను కానీ, దేవీ దేవతలను కానీ, మీ మనసుకు సంబంధించిన విశ్వాసాలను నేను కించపరుచుంటే నన్ను క్షమించండి అన్నాను. అది గతమే. ఇప్పుడు దాన్ని బయటకు తీసి మీరు చేసేదేముంది? లేదు, పాస్టర్లు అంటే పాలిటిక్స్లోకి వస్తేనే అన్ని సమస్యలకు ఒక మార్గం దొరుకుతుందని మీరు ఎందుకు బలంగా నమ్ముతున్నారు అంటున్నా. రాజకీయం మొదలైందే దేవుని దగ్గర కదా. ఆయన రాజు కదా, భూపతులకు అధిపతి కదా, ఆయనే రాజు కదా. భూమి మీద అధికారులను ఏర్పాటు చేస్తుంది ఆయన కదా. మరి ప్రపంచంలో ఉండే క్రైస్తవ దేశాల్లో అందరూ ఎవరు? మరి సెనేటర్లు ఎవరు, అధ్యక్షులు ఎవరు, ప్రధానమంత్రులు ఎవరు? క్రిస్టియన్స్ కాదా? అభినయ్ అన్న ఎమ్మెల్యే నిలబడాలంటే ఫిక్స్ అయిపోయినావు. చాలా మంది ఇందాక కామెంట్లు పెడుతురు కింద, ఇది లైవ్ కదా, లైవ్ ఇది అభినయ్ గారికి. అవును, అభినయ్ గారికి ఎమ్మెల్యే స్పెల్లింగ్ ఏందో చెప్పవను, ఫుల్ ఫామ్ ఏందో చెప్పవను అంటారు కొంచెం వాళ్ళ కోసం. ఎమ్మెల్యే అజయ్ గారు, అజయ్ అన్న జర దండం పెడితే ఆగవే. కాదు, ఐటమ్ నెంబర్ 6 ఉన్నాడు కదా, అన్న ఉన్నాడు. అసెంబ్లీకి పోయినాక స్పీకర్ అట్లనే పిలుస్తాడు, మీకు అర్థం అయితే లేదు అన్న చెప్పేది. అడిగే వాళ్ళకి బీకామ్ లో ఫిజిక్స్ ఉందని చెప్పిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అయ్యారన్న, మీరంత బాధపడకండి. ఇంటర్మీడియట్ లో సిఈసి చదివేటప్పుడు ఫిజిక్స్ ఉందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారా లేరా? మన రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు చెప్పండి? ఈ ప్రశ్న ఎమ్మెల్యేకి అబ్రివేషన్ చెప్పండి, ఎమ్మెల్యేకి అబ్రివేషన్ చెప్పండి అన్న. మీరు అవమానించడానికి పిలిచారా? పర్వాలేదు, ఎందుకంటే మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. నేను మీకు కూడా చెప్తా. నేను ఏమంటా అంటే, మీరు అవమానించడానికి నేను ఎంఏ పొలిటికల్ సైన్స్ పాస్ అయినా అని చెప్పిన మీకు. ఎంఏ పొలిటికల్ సైన్స్ పాస్ అయినా అంటున్నావు, లేదంటే డిగ్రీ అయినా, ఇంటర్ 10th అయినా అంటున్నావు. అంటే నువ్వు 10th నుంచో, ఇంటర్ నుంచో, పీజీ నుంచో ఏదో క్వశ్చన్ అయితే తీసుకుంటా, దాని అబ్రివేషన్ చెప్పరా? చెప్పలేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సార్ మీరు అయ్యో కాదండి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇంతకు ముందు మీరు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా పనిచేయలేదు కదా, ఎలా ఆ బాధ్యత నిర్వహిస్తారంటే, ఏముంది అది కట్టు మేస్త్రి లెక్క, టాపీ మేస్త్రి లెక్క నేను చేస్తానన్నప్పుడు ఎట్లా అడిగిరే? ఇప్పుడు ఆయన గుంపు మేస్త్రి అన్నాడు, చెప్పింది కదా. అట్లా మీరు ఇంటీరియర్ చేసేటోళ్ళ, ఫాల్ సీలింగ్ చేసేటోళ్ళ, గ్రానైట్లు వేసేటోళ్ళ, మీరేందో అసలు ఏబిసి రానోళ్ళు, ఓనమాలు రానోళ్ళే కాదు. నేను చెప్పండి అంటే నాకు తెలియదు ఇది క్విజ్ కాంపిటీషన్ లాగా మారిద్దని గెస్ట్ చేయాలి, లేకపోతే ప్రిపేర్ అయ్యి వచ్చేవాడు. ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు కరెక్ట్గా తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయిపోయి ఉన్నారు. ప్రజలు ఆ వంటలను గెలిపిస్తుంటే ఎమ్మెల్యేకి అబ్రివేషన్ చెప్పమని చెప్పి మేము చదువుకున్న వాళ్ళు, మేము జ్ఞానవంతులం. తెలంగాణ రాష్ట్రంలోనా ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి? అదిగో ఉపేంద్ర అన్న, నేను నిన్న ఒక ప్రశ్న నేను నిన్న ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పగానే నేను ఆన్సర్ చెప్తా. నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలి, అదేంటంటే వినండి దయచేసి. అరే నా ప్రశ్న నువ్వు అడిగినావు కదా, ఎన్ని అసెంబ్లీ స్థానం నీదే, స్థానం నీది, స్థానం ఇక్కడ కూర్చున్నది నువ్వు కదా. ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేస్తుంటే ఎమ్మెల్యే అబ్రివేషన్ అడిగావు, పిఎంకి పోటీ చేస్తుంటే పిఎం అబ్రివేషన్ అడుగుతావా? సార్ నేను చెప్పేది నేను అడిగేదానికి సమాధానం చెప్పు. యాంకర్ అంటే ఎవరు, జర్నలిస్ట్ అంటే ఎవరు? ఒక్క నిమిషం. యాంకర్ అంటే ఎవరు, జర్నలిస్ట్ అంటే ఎవరు? మీరు జర్నలిస్టా, యాంకరా? నేను యాంకర్ని, నేను జర్నలిస్ట్ కాదు. ఒక్క నిమిషం మీరు అక్కడ ఉండండి అన్న. ఎన్ని స్థానాలు ఉన్నాయి అది చెప్పండి. నేను ఇప్పుడు ఈ క్షణాన్ని అయితే నేను యాంకర్ స్థానమే పోషిస్తున్నా. నేను బయటికి పోయి ఇప్పుడు అతనికి ఎన్ని స్థానాలు ఉన్నాయో తెలియదు అనుకున్నా, పోటీ చేయడానికి అర్హుడు కదా అన్న. పోటీ చేయడానికి అర్హత లేదా? అసెంబ్లీ స్థానాలు ఎన్ని?
ఒక ఎమ్మెల్యేగా మీరు అంటే రేపు పొద్దున పోయినప్పుడు ఒక నిమిషం ఆడ గైడ్ లైన్స్ ఒక బుక్ ఇస్తారు ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా ఇది మీరు తెలుసుకోవాలి గెలిపిద్దామని అనడం కాదు గెలిచిన తర్వాత ఏం జరుగుతుందో కూడా మీరు తెలుసుకోవాలి అసెంబ్లీకి పోయిన తర్వాత గైడ్ లైన్స్ ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది ఒక పర్టికులర్ దానికి ఒక కథ ఉంటుంది కాబట్టి ఎన్ని అసెంబ్లీ స్థానాలన్నా అవినైనా తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ స్థానాలనే కరెక్ట్ నాకు తెలియదు బ్రదర్ ఐడియా లేదు ఎమ్మెల్యే అంటే కూడా ఐడియా లేదు ఎంపీ అంటే కూడా ఐడియా లేదు ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి చెప్తున్నా లేదు మీరు సమాధానం చెప్పండి మీరు అడిగినట్లుగానే ఉండదు నెక్స్ట్ ఎట్లుంటుందో తెలుసా నెక్స్ట్ దానికి సంబంధించిన పూర్వపరాలను ఎవడో చూడు ఎమ్మెల్యే అబ్రివేషన్ తెలియనోడు ఎమ్మెల్యే ప్రవర్తించినట్లుగా ప్రవర్తిస్తా ఉన్నారు మీ బిహేవియర్ అట్లుంది అనేది 4 ఏళ్లుగా ఈ ఛానల్లో పనిచేస్తున్నా నా ఫేస్ చూస్తున్నా నా ప్రేక్షకులకు తెలుసు వ్యక్తిగతంగా నా అభిమానులకు తెలుసు వ్యూవర్స్ కి తెలుసు దే విల్ నో నేను ఈ రోజు వచ్చి యాంకర్ నేను ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు కదా మీరు మీలాంటి 1000 మంది ఇక్కడ కూర్చొని పోయారు 100 మంది ఇక్కడ కూర్చొని పోయారు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు నేను యాంకర్నా నేను జర్నలిస్ట్నా నేను అటు ఇటు కానున్నా నేను మొగన్నా అనేది వాళ్ళకి తెలుసు కానీ ప్లీజ్ సార్ ఎమ్మెల్యే గారు వారి హక్కుని కాలు రాస్తున్నారు మీరు ప్రత్యేకంగా నేను ఎట్లయినా ఎమ్మెల్యేని గెలిపించినా కదా అని చెప్పి వాళ్ళ మీద ఎక్కి తొక్కేయడం అది కరెక్ట్ కాదు ఒకటే చెప్పాడు కదా ఫస్ట్ లోనే అంటే ఇప్పుడు మా ఇద్దరు ఆలోచన ఒకటే అని చెప్పాడు కదా ఎమ్మెల్యే గెలిస్తే నేను యాక్సెప్ట్ చేస్తున్నా అంటే మీరు ఒక్కరు ఎమ్మెల్యే గెలిస్తే రేపు అసెంబ్లీ 2 సీట్లు ఏమన్నాడు శరీరాలు వేరు కానీ ఆలోచన ఒకటే అని చెప్పాడు కదా ఆలోచన ఒకటే మా ఇద్దరు ఆలోచన ఒకటే తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య చెప్తా ఎమ్మెల్యేకి అబ్రివేషన్ కూడా చెప్తా నేను అడిగేదానికి సమాధానం మీరు జాతీయ గీతం ఉంది కదా ఆ జాతీయ గీతం ఒకసారి పాడండి రాదన్నా నాకు జనగణమన రాదు వందే మాత్రం రాదు వైష్ణవి గీతం రాదు నాకు ఏం రాదన్న అసలు నాకు వాళ్ళు కూడా రావు నేను ఓపెన్ చెప్తున్నా కదా ఏబిసిడీలు కూడా రావు కాకపోతే 10 మందికి ఉపయోగపడేది అడగవే అడుగు 10 మందికి ఉపయోగపడేది ఇంతసేపు ఇద్దరికి ఉపయోగపడేది నా బిడ్డ చెప్తుంది అట్లాగా ఇంతసేపు అడిగింది ఏంటంతా టాపిక్ ని మీరు డైవర్ట్ చేయండి చాలా మందిలో ఈ క్వశ్చన్ ఉంటుంది అన్న ఒక్క నిమిషం వినండి వ్యక్తిగతంగా అడుగుతలేదు దయచేసి యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంతకంటే ఎక్కువ మీరు నాకు యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ ఇది జర మీరు మొదటి చెప్పిన అంతకంటే ఎక్కువ మీరు నాకు ఇప్పుడు మీ ఇద్దరిని కూర్చోబెడితే బయట సమాజం రేపు కామెంట్లు ఏం పెడుతుంది తెలుసా నువ్వు 50,000 ఆయన 50,000 తీసుకొచ్చి ఉపేందర్కి ఇచ్చారు వినండి ఒక రోజు ప్రాక్టికల్గా నాకు ఫోన్ వచ్చింది కూడా మీరు విన్నారు పక్కనే ఉన్నారు అజయ్ బాబుని ఇంటలెక్చువల్ అని అంటావాను ఎంత తీసుకున్నావు ఆయన ఎంత ఇచ్చిండు మీ కథ ఏంది అభినయ్ నన్ను కూర్చోబెడితే కూడా మరుసటి రోజు నాకు అట్లనే కాల్స్ వచ్చినాయి నేను మిమ్మల్ని చాలా మంది ఏమంటారు అంటే అరే ఈయన ఎమ్మెల్యే నిలబడతా అంటున్నా అసలు ఎమ్మెల్యే అబ్రివేషన్ తెలుసా అసలు ఎన్ని స్థానాలు ఉన్నాయో తెలుసా ఒక విషయం ఎమ్మెల్యేకి అబ్రివేషన్ తెలియాల్సిన అవసరం ఉందని ఎలక్షన్ కమిషన్ ఒక రూల్ పెట్టిందని మరి అభికి తెలియదు ఇంతవరకు లేకపోతే తెలుసుకునేవాడు కాదు ఎమ్మెల్యేకి అబ్రివేషన్ తెలియదు ఎన్ని స్థానాలు ఉన్నాయి తెలియదు ఈ నియోజకవర్గం ఎన్ని డివిజన్లు ఉన్నాయి తెలియదు ఎంపీ అంటే తెలియదు ఏబిసిడీలు తెలియదు ఈ బట్టలు కూడా ఎవడో నేర్పిస్తే వేసుకోవడం ఎలాగో వేసుకొని వచ్చా సంతోషించిందా ఇప్పుడు కంటెస్ట్ చేయకూడదు సంతోషించారా ఈ విషయంలో మీ మనసు శాంతించిందా నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే నేను పోతానే ఇక్కడ నుంచి నేను పోవాలా చెప్పండి నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి అట్లా కాదు ఏం చెప్తారన్న అంటే మీకు క్రైస్తవంలో బైబిల్ని బోధించడం కొత్త బైబిల్ని బోధించడం బాగా ఆరితేరు ఉన్నారు అనేక వేదికల మీద మీరు దేవుని వాక్యాలు చెప్పి దేవుని గురించి చెప్పారు కాబట్టి ఆల్ పర్ఫెక్ట్ బాగానే ఉన్నారు కానీ రాజకీయం అనేది కొత్త ప్లాట్ఫామ్ కదా దీన్ని ఎట్లా అధిగమిస్తారు అన్న తెలియకపోతే నేర్చుకుంటామన్నా నేర్చుకోవచ్చు కదా ప్రతిదీ నేర్చుకుంటామన్నా మాకు తెలియనిది ఏదైనా ఉంటే సిగ్గు లేకుండా ఒప్పుకొని నేర్చుకుంటాం అంటే ఇప్పుడు మీకు ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటున్నా రాజకీయం నా ఉగ్గుపాలతో కలిపి పెట్టారు నా తల్లిదండ్రులు నాకు పెద్ద విషయం ఏం కాదు అభికి రాజకీయం కొత్త అభికి రాజకీయం తెలియదు కాబట్టి నేను ప్రచారం బాధ్యతను తీసుకున్నాను అభి నిలబడతాడు కౌగులించుకొని కత్తులు దించడం అభికి తెలియదు అలాంటి వాళ్ళు కూడా ఉంటారని నేను చెప్తాను అంటే మీకు తెలుసు అన్నట్టు నాకు తెలుసు మనకు తెలియకుండా గుండెను కోసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు మన పక్కన ఇప్పుడు మీకు ఓట్లు వేయాలి అని అంటే మిమ్మల్ని చూసి ఓట్లు వేయాలా అభినయ్ గారిని చూసి ఓట్లు వేయాలా స్థానిక ప్రజలు అని అంటే జూబ్లీహిల్స్ అర్హత ఉంది అనుకుంటే అభిని చూసి ఓటేయండి అంతే తప్ప ఆయన ఏం కీలు బొమ్మ కాదు నేను నిలబడితే బొమ్మ ఇలా తిరగడానికి మీ దగ్గర సైలెంట్గా ఉంటుంది నా దగ్గర ఆడుకుంటాడు ఏరా ఏ రేంజ్ రౌడిజం రా అంటాడా ఎట్లా ఇక అది ఇంటలెక్చువల్ అన్నట్లు ఉంటుంది ఇంటలెక్చువల్ అంటావేమే అన్నట్టు ఉంటుంది ఇక
ఎట్లా మరి ఇప్పుడు మీరు నిలబడదాం అనుకుంటున్నారు, అనేక పరిస్థితులు అనేక ఒడిదుడుకులు వస్తాయి. ఒకరు వార్న్ చేస్తారు, ఒకరు రిక్వెస్ట్ చేస్తారు, బెదిరిస్తారు, లేదంటే కాంప్రమైజ్ వస్తారు, లేదంటే పైసలు అంటారు, లేదంటే ఇంకోటి అంటారు. ఎట్లా దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, ఎట్లా ఫైనల్ స్టేజ్ వరకు వెళ్తారు? పోటీ చేయాలని నిర్ణయించుకున్న దాని వెనుక బలమైన కారణం ఉంది. అది డబ్బుతో కొనలేంది, బెదిరించి ఆపలేంది. ఒకవేళ ఎన్నికల బరిలో అభి పోటీలో లేడు అని అంటే ఆధారాల విషయంలో ఏదైనా తేడా వచ్చి ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేస్తేనే తప్ప మరే కారణాన అభి పోటీ చేయట్లేదంటే అతను చచ్చిపోయాడు అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంత పెద్ద మాట అన్నట్లు? ఎందుకంటే మేము చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాం కాబట్టి. అభినయ్ గారు, మీరు ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారా, లేదంటే ఇప్పుడు కేఏ పాల్ గారి పార్టీ ఉంది ప్రజాశాంతి అని, లేదంటే ఇంకేమైనా పార్టీలతో అలయన్స్ తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఇండిపెండెంట్. ఎందుకు కేఏ పాల్ గారి పార్టీలోకి వెళ్ళొచ్చు? కేఏ పాల్ గారు కూడా పోటీ చేస్తున్నారు, ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు ఆ పార్టీ సభ్యత్వం తీసుకొని మీరు నిలబడవచ్చు కదా, అంటే ఆ రకమైన ప్రయత్నాలు ఏం జరగదు? మా అవసరం ఆయనకుంటే ఖచ్చితంగా ఆయన మాకు కాల్ చేస్తాడు, ఆయన కలవమంటాడు, రమ్మంటాడు. మాకు ఎలాంటి కాల్ రాలేదు కాబట్టి మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం. ఇండిపెండెంటే ఎవరు అంటే బయట సంఘాలు ఏమన్నా ఇప్పటికే మీరు ఏమన్నా అప్రోచ్ లాంటిది, లేదంటే వాళ్ళ మద్దతు అడగడం, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలు, ఇలాంటి సంఘాలు ఏమన్నా మీకు అప్డేటెడ్గా సపోర్ట్ చేస్తున్నాయి? ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ఎందుకంటే మేము ఇంకా ఫీల్డ్లోకి దిగలేదు కదా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేస్తాం. అంటే కత్తులు కట్టాలు రెడీ చేసుకుంటున్నారు, యుద్ధం ఎప్పుడు ప్రకటిస్తే అప్పుడు. గన్నులు కూడా ఉన్నాయి, గన్నులు, బుల్లెట్, AK-47 అన్నీ ఉన్నాయి. పెద్ద తిరణాలకు వెళ్ళినప్పుడు ఇచ్చారన్న 100 రూపాయలు ఒకటి చొప్పున మొత్తం తిరణాలు తెచ్చుకున్నాం, కత్తులు, గన్నులు. అజయ్ బాబు అన్న, అంటే చాలా మంది అడగమన్నారు ఈ ప్రశ్న కాబట్టి అడుగుతున్నా. నువ్వు అడగవే. ఈరోజు మంది మస్తు చెప్తారే, చాలా మంది అన్న, మంది మస్తు చెప్తారు. నేను వాళ్ళ రిప్రజెంటేటివ్ని. ఇక్కడ నా పర్సనల్ గ్రాడ్స్ ఏముండదు, ఓన్ డెసిషన్స్ కూడా ఏముండదు కదా. ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఫ్రమ్ పబ్లిక్ టు గెస్ట్, అడుగు రైట్? అయితే వాళ్ళు ఏమన్నారంటే, అజయ్ బాబు అన్న ఇంటర్వ్యూకి వస్తున్నాను, నేను నిన్న మా ఛానల్లో పెట్టినాం మీరు వస్తురని చెప్పి. అయితే ఇక్కడ ఇంటర్వ్యూ కూర్చొని డైరెక్ట్ జైలుకి వెళ్ళిండు. జైలు తర్వాత వస్తుండు కదా, ఆయన అనుభవాలు, లేదంటే ఈ గ్యాప్లో ఆయన నేర్చుకున్నవి అని ఏందో అడగమన్నా. ఎందుకంటే నేను నా గురించి అడిగినందుకే కృతజ్ఞతలు. మీకు ఫేవరిష్గా ఉన్నాను, వైరల్ ఫేవర్తో ఉన్నాను. ఇప్పటికే దాదాపు 1 అవర్ నుంచి లైవ్లో కూర్చున్నాం. నాకు ఒళ్ళు సహకరించట్లేదు. నాకు మరొకసారి తప్పనిసరిగా ఉపేందర్ అన్న అడిగిన ప్రశ్నకి మీకు నేను సమాధానం. ఎట్లుంది రాజకీయ ప్రసంగాలు, రాజకీయ నాయకుడిగా ప్రిపేర్ అవుతున్నారా? ఎట్లా మాట్లాడాలి, సమస్యలు ఏంది అవన్నీ తెలుసుకుంటున్నారా? గ్రౌండ్ వర్క్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్తాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం. విద్య, వైద్యం, నిరుద్యోగ సమస్యలు, డ్రైనేజ్ ప్రాబ్లం. వర్షం పడితే మహానగరంలో మొట్టమొదటిగా మునిగిపోయేది జూబ్లీ హిల్సే. బైకులు తిరగడం కష్టం. ఆ కృష్ణానగర కాలనీలో అయితే నైట్ పెట్టిన బండి పొద్దున కొట్టుకుని వెళ్ళిపోతుంది, ఎక్కడుందో వాడు ఎత్తుకోవాల్సిన పరిస్థితి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది తెలిసింది ప్రస్తుతానికి. ఇంకా నేరుగా ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ ఇంటింటి తలుపు తట్టి ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసు. అంటే స్థానికులతోని యూత్ కానీ ఆర్గనైజేషన్స్ అట్లా ఏమైనా చేసుకుంటున్నారా? అందరినీ కలుపుకో కొంతమందితో మాట్లాడుతున్నాం, ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుతున్నాం, కానీ డైరెక్ట్గా ఫీల్డ్లోకి అయితే వెళ్ళలేదు. ఇంకా నోటిఫికేషన్ తర్వాతనే మేము. ఎట్లా అనిపిస్తుంది అంటే ఎమ్మెల్యేగా నిలబడతామని మీరు ప్రచార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో పోస్టర్లు అవి వేసుకుంటున్నారు కాబట్టి, అక్కడున్న సరే మీరు రాష్ట్రంలో పక్కన పెట్టండి, నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రైస్తవులు వాళ్ళ స్పందన ఎట్లుంది? కాల్స్ చేస్తున్నారు, అన్న మేము సపోర్ట్ చేస్తాం, మీరు రండి, మంచి నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవులకి మీరు వేసిన ఈ అడుగు రానున్న ఎలక్షన్స్లో ఒక ఫౌండేషన్ అనుకోవచ్చు. రానున్న ఎలక్షన్స్లో ప్రతి నియోజకవర్గంలో ఒక క్రైస్తవుడు మీకులాగా నిలబడే అవకాశం ఉంది. మీరు తీసుకున్న ఈరోజు స్టెప్ను బట్టి చాలా మంది యువత, జాతిలో ఇది ఒక చైతన్యం అనుకోవచ్చా? అద్భుతమైన చైతన్యం, అద్భుతమైన మార్పు, ఖచ్చితంగా ఒక ఇన్ఫ్లుయెన్స్గా ఇన్స్పైర్ చేస్తుంది. మీ అంచనా వరకు ఎన్ని ఓటర్లు ఉండొచ్చు అక్కడ క్రైస్తవులు? ఎన్ని వేల ఓటర్లు? జూబ్లీ హిల్స్ అవును, టోటల్ 3,82,000 ఓట్లు ఉన్నాయి. అఫీషియల్గా 25,000 ఓట్లు క్రిస్టియన్స్ ఉన్నాయి. ఓకే, అంటే బీసీసీ. అన్అఫీషియల్గా అంటే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్, ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ముస్లిం కానీ, అన్అఫీషియల్గా దాదాపు 50,000 ఓట్లు క్రిస్టియన్స్. 50,000 ఓట్లు అన్అఫీషియల్ చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్. సో వీళ్ళందరే కాకుండా మిగిలిన ప్రజలు కూడా, వాళ్ళని కూడా ఖచ్చితంగా మేము ఆకర్షిస్తాం. మా ఎజెండా చెప్తాం, మా మోటో ఏంటో చెప్తాం, మేము ఏం చేయాలనుకుంటున్నామో చెప్తాము, అసలు మేమేంటి, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేయడానికి వచ్చాం, మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, మేము ఏం చేయబోతున్నాం, అసలు మేము అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలి, అసలు మాకు క్రైస్తవులు ఎందుకు ఓటేయాలి, నాన్ క్రిస్టియన్స్ ఎందుకు ఓటేయాలి, మమ్మల్ని ఎందుకు నమ్మాలి, ఈ ప్రశ్నలన్నిటికీ మేము ప్రజలకు సమాధానం ఖచ్చితంగా రెడీ చేస్తున్నాము. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మేనిఫెస్టో రిలీజ్. ఈ రోజు అభినవ్ దర్శన్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా నిలబడాలి అని సంకల్పం పూనుకొని ముందుకు పోతున్నాడు అని అంటే,
ఈయన వెనకాల ఎవరు ఉన్నారు అంటే మీ మాటలు ఏం చెప్తారు? నా వెనక చెప్పాను ఆల్రెడీ, ఇంతకుముందు చెప్పాను కదా, దేవుడు అంటే ఉన్నాడు. ఆయన ఏమైనా బెదిరించినో మీకు? అందుకే పర్సనల్గా అడుగుతున్నా. అజయ్ నా పేరు చెప్పమని ఏమైనా అజయ్ చూడడానికి పెద్ద హెవీ కట్అవుట్ కానీ చాలా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి. ఆయన నన్ను భయపడించింది. మా ఇద్దరు ఆలోచన ఎప్పటికీ ఒకటే. ఇప్పుడైనా లేదంటే జూబ్లీస్ అయిపోయినాక ఎవరు తట్టబుట్ట వాళ్ళు చదువుకొని అకౌంట్లో ఎలక్షన్లో నిలబడాలి, బై ఎలక్షన్స్ వచ్చాయి, పోటీ చేయాలి, నా ఆలోచన నాకు లేదు. అజయ్ చెప్పాడు, అజయ్ నిలబడొచ్చు, నేనేం ఆయన అడగల, నన్ను నిలబెట్టు నేను నిలబడతాను లేదు సార్, నాకు ఒక అవకాశమే అని ఆయన అడగలేదు. ఆయనే ఆలోచన చెప్పాడు, ఆయనే సపోర్ట్ చేశాడు, ఆయనే ఉన్నాడు. ఈరోజు పెట్టుకునే ప్రతి ఖర్చులో కూడా ఇద్దరం కలిసి ఖర్చు పెట్టుకుంటున్నాం. అంటే మీకు అనిపించలేదా అవసరమా ఈ రాజకీయం, ఎందుకు మనకు ఏదో పొద్దున్న లేచి ఏదో సువార్త ప్రకటించి ఏదో చర్చలు నడుపుకొని మనం వ్యక్తిగత పనులు చూసుకుంటే అయిపోతుంది కదా? పాలిటిక్స్లో కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, రాజకీయ కక్షలు ఉంటాయి, ఇవన్నీ ఒడిదుడుకులు ఉంటాయి, అధిగమించాలి మనం. ఈ పర్సనల్ స్ట్రెయిన్ తీసుకోవాలి అవసరమా మనకు అనేటట్టు ఎప్పుడు అనిపించలేదా? కుట్రలు, కుతంత్రాలు, రాజకీయ కక్షలు ఇవన్నీ ఉంటాయని తెలిసి కూడా ఎవరి కోసం యుద్ధ రంగంలో అడుగు పెట్టాను. ఎవరి కోసం అంటున్నా? నా క్రైస్తవులకు ప్రాధాన్య స్థానం, నా క్రైస్తవుల పక్షముగా నిలబడుతున్నా, అలాగే మిగిలిన ప్రజల కోసం కూడా నిలబడుతున్నా. రాజకీయ నాయకులు చేసిన మోసాలు ఇక చాలు. ఒక సామాన్యుడిని అసెంబ్లీకి పంపిస్తే వాక్యం తెలిసి వాక్యాన్ని ప్రసంగించే ఒక క్రైస్తవుణ్ణి, ఒక సేవకుణ్ణి అసెంబ్లీకి పంపిస్తే క్రైస్తవుడు పరిపాలిస్తే ఆ పరిపాలన ఎలా ఉంటుంది ప్రజలకు చూపించాలనుకుంటున్నాను. ఒక క్రైస్తవుడు అసెంబ్లీకి వెళ్తే క్రైస్తవుడు అన్యాయం జరిగినప్పుడు న్యాయపక్షము ఎలా నిలబడి ప్రజల తరపున పోరాడతాడు. నన్ను చాలామంది అడిగారు ఈ మధ్యకాలంలో కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినాం, ఒకవేళ హైందవుల గుడి పగలగొట్టినప్పుడు అన్యాయంగా మీరు మాట్లాడతారంటే నేను ఒకటే చెప్పాను, నేను మాట్లాడడమే కాదు అక్కడ నిలబడి మాట్లాడతాను, ఆ గుడి దగ్గర నిలబడి నేను మాట్లాడతారా? ఖచ్చితంగా మాట్లాడతాను. అక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్ళి లైవ్ లో మాట్లాడుతాను. జూబ్లీస్ లో అది గంజాయి ప్రభావిత ప్రాంతం, అక్కడ యువకులు ఎక్కువ ఉంటారు, చిన్న చిన్న దానికి గొడవలు ఎక్కువ పడతారు, గుళ్ళ మీదకి వెళ్తారు, చర్చిల మీదకి వెళ్తారు, మసీదుల మీదకి కూడా వెళ్తారు. సరే మసీదులు చర్చిలు అనేది పక్కన పెట్టండి, మీరు వాటికి సంఘీభావంగా ఉంటారు కాబట్టి రేపు గుళ్ళ మీద కూడా జూబ్లీస్లో ఆ రకమైన పరిస్థితులు దాడులు జరిగినాయి అనుకో, ఏం చేస్తారు అభినవ్ దర్శన్? ఇప్పుడు నాకు ఒకటి ఏంటంటే గుడ చర్చ మసీదా కాదు, నేనేంటంటే న్యాయం ఎటుంటే న్యాయం వైపు నేను నిలబడతా. న్యాయం క్రైస్తవుల వైపు ఉంటే క్రైస్తవుల వైపు, హైందవుల వైపు ఉంటే హైందవుల వైపు, ముస్లింల వైపు ముస్లిం. అంటే హైందవుల మీద దాడి జరిగితే యాజ్ ఎ పాస్టర్గా, యాజ్ ఎ క్రిస్టియన్గా మీరు వెళ్తారా అంటున్నా? అది అన్యాయం అయితే ఖచ్చితంగా వెళ్తాను. అది హైందవులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్ అయినా. అన్యాయం అంటే న్యాయపక్షముగా నేను ఉన్నాను, అన్యాయం చేయబడినటువంటి వ్యక్తుల పక్షముగా నేను నిలబడతా, నా గలం విప్పుతా, నాకు చేతనైనంత వరకు శక్తి లోపం లేకుండా నేను పోరాడతా, ఖచ్చితంగా చేస్తాను. అంటే మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ అంటున్నారు, బాగానే ఉంది. కొంతమంది క్రైస్తవులు ఏంటంటే ఈ స్కానర్ పెట్టడం ఎందుకు, డబ్బులు దన్నుకోవడానికి వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి కొంతమంది ప్రచారం నడుస్తుంది. డబ్బులు తీసుకోవడానికి సిగ్గు లేదు చాలా మందికి. ఇప్పుడు ఓటుకు నోటిస్తున్నారు, అది తప్పని ఇచ్చేవాడికి తెలుసు, తీసుకోవడం తప్పని తీసుకునేవాడికి తెలుసు. తీసుకునేటప్పుడు లేని సిగ్గు అభినయ దర్శన్ ఇప్పుడు డబ్బులు అడిగితే సిగ్గుపడాలా నేను? ఇప్పుడు మీరు ఓటుకు అమ్ముడుపోయి ప్రశ్నించే హక్కును కోల్పోతున్నారు. నాయకుడి కాళ్ళ కింద చెప్పులాగా బతుకుతున్నారు మీరు. 5 సంవత్సరాలు 5,000కి 2,000కి ఓటు నమ్ముకొని తాకట్టు పెట్టుకుని బతుకుని నాయకుడు ఏం చేస్తాడు? 5 కోట్లు పంచాడు ఎలక్షన్స్లో, గెలిచిన తర్వాత ఎవడైనా ఏం చేస్తాడు? 5కు 3 రెట్లు సంపాదించుకోవాలనుకుంటాడు. ఇక ప్రజల సమస్యల మీద ఫోకస్ ఎక్కడ ఉంటుంది అతనికి? ఉండదు కదా. డబ్బు సంపాదించుకోవడంలోనే ఫోకస్ ఉంటుంది. అది ఆ 3 రెట్ల డబ్బులు వచ్చే లోపల 5 కోట్లకు 15 కోట్లు వచ్చే లోపు 5 సంవత్సరాలు పూర్తయిపోద్ది. ప్రజలు ఆ నాయకుడి మీద విరక్తి చెందుతారు. నాకేం చేశారు, మాకు ఎందుకు చేయాలి, మీకు మీరు డబ్బులు తీసుకున్నారు, అమ్ముకున్నారు బతుకుని, ఆయన ఎందుకు చేస్తారు మీకు న్యాయం? మీ సమస్యల మీద ఆయన ఎందుకు పోరాడతాడు? ప్రభుత్వం తరపున మీకు ఎందుకు న్యాయం చేస్తారైనా? చేయడు. డబ్బు తీసుకున్నవాడు అడగటానికి, ప్రశ్నించడానికి హక్కు, అర్హత కోల్పోయాడు. అందుకే నేను డబ్బు పంచను. బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు, బీర్ బాటిల్ నేను పంచను. నేనేమంటే ఇవన్నీ కెమెరాల ముందుకేనా, లేదంటే ఆఫ్ కెమెరా ఇలాగే ఉంటుంది, ఆన్ కెమెరా ఇలా ఉంటుంది, ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. ఇదే చెప్తున్నా. ఎందుకంటే అభినయ దర్శన్ డబ్బు మనిషి కాదు. గతంలో మీరు మాట్లాడినప్పుడు ఏముంది, మనిషికి ఇంత ఫుల్ బాటిల్ పంపుదాం, లేదంటే మనిషికి ఇంత బిర్యానీ పంపుదాం అని అన్నారు కాబట్టి అలాంటి అన్నానా? మీతో అన్నానా? లేదు, కాల్ రికార్డ్స్ లో ఆ కన్వర్జేషన్ జరిగింది. వారం రోజులు జరిగిన కాన్వర్సేషన్ లో అక్కడ ముక్క అక్కడ ముక్క కట్ చేసి అతికించేసి పెట్టినోడే ఇంతవరకు మొహం చూపించకుండా మాస్క్ వేసుకొని ఇంటర్వ్యూలకు వెళ్ళినోడిని కాళ్ళు చేతులు పట్టుకుని నా మొహం చూపించదండి, కనిపిస్తే నాకు ఏమైనా ప్రమాదం ఉంటుంది. అభినయ దర్శన్, అజయ్ బాబు ఇప్పటి వరకు డేర్ అండ్ డాషింగ్ సింహం లాగా ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు కాల్ రికార్డింగ్ చేసిన మన మొహం చూపించచ్చు కదా, ఎందుకు చూపించట్లేదు? సో అర్థమైపోతుంది, వాడు మొహం చూపించట్లేదు అంటేనే వాడు ఫేక్ గాడ్ అని అర్థం. దొంగ ఎవరో దొర ఎవరో అర్థమైపోతుంది కదా. ఇంతకు మీరు దొంగలా దొరలా? ఖచ్చితంగా దొరండి. అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఖచ్చితంగా ఉంది.
ఏం చెప్తారు కాన్సెన్సీ జూబ్లీహిల్స్ కాన్సెన్సీ ప్రజలకు? గతంలో అక్కడ 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పరిపాలించింది. ఇప్పుడు 3 దఫాలుగా గోపీనాథ్ గారు వారే ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆ నియోజకవర్గం పరిపాలన చేసింది. సో వాళ్ళని కాదని మీకు ఓట్లు వేయాలి అక్కడ స్థానిక ప్రజలు అని అంటే, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ని కాదని అభినయ్ దర్శన్ గారికి ఓటు వేయాలి అని అంటే వారికి మీరు ఏం హామీ ఇవ్వదలుచుకున్నారు? మీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే? నేను ఒకటే అంటాను, ప్రజల మధ్యలో నుంచి వచ్చిన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని, ప్రజల సమస్యలు తెలిసినవాడిని, డబ్బు దాచుకోవడం తెలియనివాడిని, ఓటుకు డబ్బు ఇవ్వటం తెలియనివాడిని, నేను ప్రజల మనోభావాలతో ప్రజల సమస్యలతో ఆడుకోవడం తెలియనివాడిని. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సామాన్య కార్యకర్త సర్పంచ్గా నిలబడాలంటేనే లక్షలలో ఖర్చు పెట్టే రోజులలో మనం ఖర్చు పెట్టాలి, మార్చాలి. డబ్బు ఖర్చు పెట్టాలి, సిస్టమ్ మార్చండి. ఎందుకు పెట్టాలి ఫ్లెక్సీ బోర్డులు, ఎందుకు వేయాలి వాల్ పోస్టర్లు? వెళ్ళు ప్రజల మధ్యలోకి వెళ్ళు. మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు పొద్దున్న లేస్తే వాట్సాప్ స్టేటస్లు? నాకు దానికి ఖర్చు లేదు. డిజైనర్ నేనే, ఎడిటర్ నేనే, నా యూట్యూబ్ నేను వర్క్ చేసుకుని నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. అది నా థాట్. అది నేను ఎవరిని పెట్టుకోలేదు, నేను ఎవరికి రూపాయి ఖర్చు పెట్టట్లేదు. 5 సెక్రటరీలు మెయింటైన్ చేస్తారట. నా దగ్గర ఫ్రీగా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఫ్రీగా నా దగ్గర ఫ్రీగా వర్క్, ఇది వరకు శాలరీ ఇచ్చేవాడిని డబ్బులు ఉన్నప్పుడు, ఇప్పుడు శాలరీ లేదు, చేస్తున్నారు నా దగ్గర. ఓకే, నా మీద అభిమానంతో, నా మీద ప్రేమతోటి, అన్న మంచోటి నాకు చేస్తున్నారు నా దగ్గర. నేను డబ్బులు ఇచ్చి, నేను అదే చెప్తున్నా, ఆ సిస్టమ్ మార్చండి. ఒక సర్పంచ్గా గెలవాలంటే 10 లక్షలు ఖర్చు పెట్టాలంటే లక్షలు ఖర్చు పెట్టి గెలిచినోడు లక్షలు సంపాదించుకుని చూస్తారు తప్ప ప్రజల పక్షం ఎక్కడ న్యాయం చేస్తాడు, ప్రజల మేలు ఎక్కడ చేస్తాడు, సమస్యల మీద ఎక్కడ కాన్సెప్ట్ ఫోకస్ చేస్తాడు? అంటే చాలా మంది రాజకీయాల్లో రాకముందు మీ లెక్కనే మాట్లాడుతున్నారు, కానీ వచ్చిన తర్వాత మంచి హైదరాబాద్లో విల్లాలు కొనుక్కోవడం, బంగ్లాలు కొనుక్కోవడం, అలాంటి కార్లు, అలాంటి వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అదే కదా. రేపు మీరు మారని ఏందని అభినయ్ దర్శన్ మారేవాడైతే ఈ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం అంటే ₹1 ఉండాలి. ఈ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత తెలుసా? చూస్తే 10,000 లేదు. 3 అకౌంట్లలో కలిపి ₹10,000 నా దగ్గర లేదు. నేను ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు కూడా ఇది మీరు చెప్తారు, నన్ను అసెంబ్లీకి పంపించి ఒకటి చెప్తున్నా, నేను ఓపెన్ ఛాలెంజ్ అబ్బా, మీ సిగ్నేచర్ మీడియా తరపున నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎవడైనా తీసుకోవచ్చు, పాస్టర్ కానీ లేదంటే హైందవ పెద్దలు కానీ ఎవరైనా. నావి 3 అకౌంట్ నంబర్లు ఉంటాయి. నేను నా డిస్ప్లేలో యూట్యూబ్లో డిస్ప్లే చేస్తుంటా. 3 అకౌంట్ నంబర్లు, ఒక అకౌంట్, ఒక 3 ఫోన్పే నంబర్లు, ఒక అకౌంట్ నంబర్, ఒక క్యూఆర్ కోడ్. ఎక్కడ విత్తనాలు వేసారు మాకేం తెలుసు? ఎక్కడ విత్తనాలు అన్ని యూట్యూబ్ లోనే కదా, డిస్ప్లేలో కనిపించేవే కదా అన్ని. చెక్ చేసుకుని నేను కూడా వస్తా. SBI, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ 3 అకౌంట్లు నా ఉన్నాయి. నాతో పాటు రండి, అకౌంట్ బ్యాలెన్స్. కానీ ఒక సీరియస్ క్వశ్చన్, మీరు గతంలో ప్రవీణ్ పగడాలు చచ్చిపోయినప్పుడు కూడా ఇనిషియేట్గా తీసుకున్నారు, కొట్లాడిరు, బాగా ఫైట్ చేశారు. అజయ్ బాబు గారు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా మీ వంతుగా మీరు కొట్లాడారు, బాగా ఫైట్ చేశారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు పాలిటిక్స్లో రావాలని కూడా కొంత ఇనిషియేట్ తీసుకుంటున్నారు. కానీ ఈ మూడిట్లో మిమ్మల్ని అంటే పోరాటం చేసే వ్యక్తిగా కాకుండా అభినయ్ దర్శన్ అని అంటే కమర్షియల్ వ్యక్తి, అభినయ్ దర్శన్ అని అంటే ఎంతసేపు పైసలు తీసుకుంటాడు అనే వాదన ఎందుకు ఎక్కువ వినిపిస్తుంది సమాజంలో? అంటే క్రైస్తవ సమాజంలో ఎందుకు ఈ రకంగా? కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి. ఏంటది? పళ్ళు కాసే చెట్టుకు మామిడి పళ్ళు లేవనుకో, ఎవడు రాయి ఇస్తాడు? మీరు కాయలు అనగానే మామిడి పళ్ళు చెట్టుకు లేకపోతే రాయి ఎవడు ఇస్తాడు? పళ్ళు కాస్తున్నాయంటే రాళ్ళు వేస్తారు. ఇప్పుడు అభినయ్ దర్శన్ గొప్పోడు అవుతున్నాడు, ప్రజల మధ్యలోకి వెళ్తున్నాడు, ప్రజలందరూ గుర్తిస్తున్నారు, క్రైస్తవుల పక్షంగా నాయకుడు అయిపోయాడు అని చెప్పి ఇప్పుడు నా మీద రాళ్ళు వేయటం ప్రారంభించారు. ఇప్పుడు అభినయ్ దర్శన్ 100 మందికి నచ్చాల్సిన అవసరం నేను దేవుణ్ణి కాదు. అభినయ్ దర్శన్ 100లో 60 మందికి నచ్చితే గెలిచినట్టే. నేను 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం అంతట్లో కావచ్చు, నన్ను 60 మంది మంచోడు అంటే చాలు. మిగిలిన 60 మంది 40 రాళ్ళు వేసినా నాకు ఏ దెబ్బ తగలదు. అలాంటి వాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. మీ అంచనా ఇప్పుడు దాదాపు 50 వేల ఓట్లు ఉంటాయని చెప్పారు కదా క్రైస్తవం. ఎన్ని ఓట్లు మీకు వేసే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు, మీ అంతరాత్మ? ఎందుకు క్రైస్తవుల ఓట్లు అని మనం మాట్లాడాలి? ఏ నాన్ క్రిస్టియన్స్ ఓట్లు వేయరా? వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాం. నేనేంటో చెప్తాను, అసలు నా ఎజెండా ఏంటో వాళ్ళకి వివరిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమో వాళ్ళు అట్రాక్ట్ అవుతారేమో. అరే ఒక సామాన్యుడురా, మనలాంటి వాడురా, మన మధ్యతరగతి కుటుంబం లాంటి వాడురా, ఇతన్ని గెలిపించుకుంటే మనకు న్యాయం చేస్తాడని నమ్మకం వాళ్ళకి కలుగుతుందేమో, నా మీద గెలిచే అవకాశాలు ఉంటాయేమో, చెప్పలేం కదా. అటైనా మారొచ్చు, ఇటైనా మారొచ్చు. పరిస్థితులు నాకు అనుకూలంగా మారే అవకాశం కూడా చాలా ఉంటుంది. అంటే భవిష్యత్తులో మీరు అజయ్ బాబు గారు కలిసి ఏమైనా రాజకీయ పార్టీలు పెట్టే అవకాశాలు ఉన్నాయా? లేదంటే 119 నియోజకవర్గాలలో పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే ఇది కేవలం ఆరంభం మాత్రమేనా, లేదంటే ఇది అంతమేనా? ఎట్లా అన్నట్టు? పార్టీ పెట్టే ఆలోచన అయితే ఉంది. ఓకే, మరి ఆ పార్టీ ఎప్పుడు పెట్టమో లేదంటే పెద్ద పార్టీ వాళ్ళు మాకు ఏదైనా మా డిమాండ్స్కి వాళ్ళు ఒప్పుకొని మాకు మంచి సీట్లు ఇస్తాం, క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉన్న చోట,
క్రిస్టియన్ ఓట్లు పడితే చాలు అక్కడ ఎమ్మెల్యే గెలుస్తాడు అన్నటువంటి నియోజకవర్గాల్లో మేము మీకు సీట్ ఇస్తాం, టికెట్ ఇస్తాం అని మా డిమాండ్స్కి తగినట్టు వాళ్ళు వస్తే ఖచ్చితంగా మేము పార్టీ పెట్టాల్సిన అవసరం మాకుండదు. అజయ్ బాబు గారు నేను లేని పక్షంలో ఖచ్చితంగా మేము ఒక పార్టీని స్థాపించాలని ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతానికైతే ఫ్యూచర్లో కమింగ్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఎలక్షన్స్కి ఒక ఆలోచనలో అయితే ఉన్నాము. ఎందుకంటే మా క్రైస్తవులు ప్రతి నియోజకవర్గంలో ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవుని నిలబెట్టాలి, కంటెస్ట్ చేయాలి. గెలుస్తామో ఓడతామని తర్వాత నిలబెట్టాలి. ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవు నిలబడాలి అన్న ఆలోచన నాది. ఓకే, నమ్మకం ఉందా అన్న? ఏదో సరే ఈ రోజు కాకపోవచ్చు, రేపు కావచ్చు, ఏదో ఒక రోజు మీరు చేసే ఈ విశ్వ ప్రయత్నంలో ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని. పరుగు పందెంలో 15 మంది నిలబడితే గెలిచేది ఒక్కడైనా 15 మందికి తెలుసు. అవును, అలానే 14 మంది వెనక్కి తప్పుకుంటారా? కాదు కదా. 15 మంది పోరాడతారు, 15 మంది ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మేము చేస్తుంది ప్రయత్నం, మా తొలి అడుగు, ఇది ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో అసెంబ్లీకి మేము 5 మంది వెళ్తే చాలనుకున్నాం. అసెంబ్లీకి 50 మంది వెళ్తారేమో, అందరూ గెలుస్తారేమో, అన్ని స్థానాల్లో క్రిస్టియన్స్ వస్తారు, చెప్పలేము. ఏదైనా జరగచ్చు, ఏదైనా ఎందుకంటే ప్రజల చేతుల్లో ఉంది గెలుపు ఓటములు. రాజమౌళి లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసి ప్రజలను అడుక్కుంటున్నాడు చూడండి అని చెప్పి. ఇప్పుడు డైరెక్టర్ అయినా నాయకుడైనా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేయటం వరకు మాత్రమే. గెలిపించాల్సింది ఓడించాల్సింది ప్రజలే. ఆ ప్రజలే మా టార్గెట్. ఆ ప్రజల్ని మేము అట్రాక్ట్ చేసుకుంటాం, మేము ఎజెండా చెప్తాం, మా కష్టాలని వాళ్ళకి పంచుకుంటాం, మీలాంటి కష్టాలు మేము పడుతున్నాం అని చెప్తాం. వాళ్ళ లాంటి మనుషులమే, వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళమే అని వాళ్ళకి అర్థమైన రోజున ఖచ్చితంగా వాళ్ళ ఓటు మాకు పడే అవకాశం ఉంది. ట్రూ, చాలా చాలా బాగా చెప్పారు అన్న. అన్న చివరగా మీ నియోజకవర్గ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు ఒక పాస్టర్ అభినయ్ దర్శన్గా, ఒక ఆస్పిరెంట్గా ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి మా ఛానల్ వేదిక అంటే ఏం చెప్తారు ఓటర్లకు? ఒకటే చెప్తారు, నేను యవనస్తుని, బైబిల్ తెలిసిన వాడిని, పాపము, తప్పు, అన్యాయం, అక్రమం, మోసం, లంచగొండితనం, దౌర్జన్యం ఇవన్నిటినీ వివేదించే వ్యక్తిని, వాటన్నిటికి వ్యతిరేకంగా నిలబడే వ్యక్తిని, నాలాంటి ఒక యువకుణ్ణి, శక్తివంతుణ్ణి, సమర్థవంతుణ్ణి, వాక్చాతుర్యం కలిగిన వ్యక్తిని, చావుకైనా తెగించి న్యాయపక్షం నిలబడగలే వ్యక్తిని నాలాంటి వాడిని అసెంబ్లీకి పంపిస్తే ప్రతి సమస్యని, ప్రజల తరపున ప్రతి సమస్యని ప్రభుత్వానికి తీసుకెళ్ళి ప్రజలకు న్యాయం చేస్తానన్నటువంటి నమ్మకం నాకుంది. మీరు నన్ను నమ్మండి, ఒక్క అవకాశం నాకు ఇచ్చి అసెంబ్లీకి పంపించండి. రైట్ అన్న, చివరగా మీరిద్దరు ఒకే తల్లి కడుపులో పుట్టకున్నా, ఒకే వేదికలు కలిసి గతంలో పంచుకోకున్నా, ఈరోజు దానికంటే ఎక్కువగా ఒక సోదర భావంతో ముందుండి నడిపిస్తున్న వ్యక్తి మీ జీవితంలో అజయ్ బాబు గారు. అలాంటి వ్యక్తి గురించి ఒక గొప్ప మంచి సందేశం చెప్పాలి అని అంటే ఏం చెప్తారు మీరు? నాకంటే సమర్థవంతుడు, నాకంటే గొప్ప వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, నాకంటే బలవంతుడు. ఇప్పుడు ఒకటి ఆయన నా గురించి చెప్పాడు సమర్థవంతుడు అనేది పెద్ద జోక్లే కానీ అదేదో నా మీద ప్రేమతో చెప్పాడు. అందరికీ తెలుసు, ట్రావెల్ చేస్తున్నారు, నాకంటే బాగా మాట్లాడుతాడు అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు ఆయనతోటి దాదాపు 2-3 ఏళ్ల నుంచి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి అజయ్ బాబు గారి గురించి చెప్పాలి అంటే ఒక మాట. అజయ్ బాబు నేను కలిసి ట్రావెల్ చేస్తుంది 6 నెలల నుంచే. ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పటి నుంచి మా ట్రావెల్. మీరు గమనించి ఎక్కువ స్ట్రాంగ్ అయ్యాం మా రిలేషన్. అజయ్ బాబు గురించి నేను చెప్పాలంటే సింపుల్ ఒకటే చెప్తున్నా, నాకంటే జ్ఞానవంతుడు, నాకంటే బలవంతుడు, నాకంటే వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, రివైవల్, న్యాయం కోసం ప్రాణాలకు తెగించగలిగినటువంటి ధైర్యవంతుడు, జైలుకు కూడా వెళ్ళొచ్చాడు, అన్నీ తెలిసిన వ్యక్తి, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. ఈ ఎన్నికల్లో నన్ను నిలబెట్టాడు, కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒక మంచి స్థానంలో గట్టి పోటీ ఇచ్చి గెలిచే అవకాశాలు ఉన్నటువంటి వ్యక్తి అజయ్ బాబు. నేను చెప్పగలిగింది. రైట్ అన్న, ఇంటర్వ్యూ ముగించే ముందు మీకు ప్రాక్టీస్ కోసం అని చెప్తున్నా, మీరు ఎమ్మెల్యే ప్రామిస్ చేయాలి, చేస్తారా? అంటే నేను చేస్తా, నాతో పాటు చేయాలి మీరు. అంటే ప్రమాణ స్వీకారం. రైట్, అభినయ్ దర్శన్ అనే నేను చెప్పండి. ఇప్పుడు చేస్తే వచ్చేదంటే చేయకపోతే పోయేదేంటి? భవిష్యత్తులో మీకు అవసరం పడుతుండొచ్చు అన్న, చేయండి పర్లేదు. అంటే మన ఇద్దరం అంటున్నా. సరే, ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తే నేను గవర్నర్ అనుకో, ప్రమాణ స్వీకారం చేస్తే కాన్సెప్ట్ ఒక thumbnail వేసుకోండి బాబు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అభినయ్ దర్శన్, రైట్? నేను ఒక గవర్నర్ని, మీరు ఒక ఎమ్మెల్యేగా, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి మీతో ప్రమాణ స్వీకారం చేపిస్తున్నా. ఇప్పుడు ప్రమాణ స్వీకారం మొత్తం మీరు చెప్పాలి. అదే, ఇప్పుడు ప్రమాణ స్వీకారం నేను చేశానంటే నన్ను ఏమంటారంటే పిచ్చోడు అంటారు. అట్లా అట్లా ఉండదు. ఈ thumbnail ఎలా వెళ్తుందో నాకు తెలుసు. యాజ్ ఎడిటర్ గా ఈ thumbnail ఎలా వెళ్తుందో, ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారో, నేను చెప్తాను, అనుకుంటారని నాకు తెలుసు. సరే.